యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మరొకసారి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేను మీతో చెప్తాను. ఆ మాటలు మీ ఆధ్యాత్మికమైన జీవితానికి క్షేమాభివృద్ధిని కలిగించాలని, మీలో ఒక పరివర్తనను పుట్టించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఒకసారి యేసుక్రీస్తు ఆయన ఇలాగే ఒక గ్రామానికి వెళుతున్నప్పుడు బహుజన సమూహం ఆయన వెంట ఉన్నారు. ఇలా ప్రార్థన కూడిక ఏర్పాటు చేస్తేనే మీరంతేలాగా ఆసక్తిగా వచ్చేశారు. మరి యేసుక్రీస్తు సాంతం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది బహుజన సమూహం ఆయన వెంట వస్తున్నారు. అంతలో యేసయ్య ఆశ్చర్యంగా అక్కడ నిలిచి వెనుకకు తిరిగాడు, వెనుక వైపు చూశాడు. కనుక చాలా ఆశ్చర్యం అనిపించింది అక్కడ వాళ్ళకి. ఎందుకు ఆగాడినా అని చూస్తే ఏం లేదు, అక్కడ త్రోవ ప్రక్కన ఒక భిక్షగాడు కూర్చొని ఉన్నాడు. ఆ భిక్షగాడు ఒక కేక వేశాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించయ్యా అని కేక వేస్తే ఆ కేక యేసయ్య విన్నాడు. ఆ విన్న యేసయ్య అక్కడ నిలిచిపోయాడు. వాస్తవంగా ఈ పేద ప్రజలు లేకపోతే అలాంటి త్రోవ ప్రక్కన కూర్చొని భిక్షాటన చేసుకునే వాళ్ళు కేకలు, వాళ్ళ అరుపులు, వాళ్ళ మనవులు, వాళ్ళ ప్రార్థనలు ఎవరు ఆలకిస్తారేంటి? ఎవరు పట్టించుకుంటారేంటి? ఎవరు పట్టించుకోరు, వింటూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళని ఆగి పరామర్శించి విమర్శగా అడిగి వాళ్ళకేం కావాలనో అంత ఆలోచన, అంత దాతృత్వం ఈ రోజుల్లో ఎవరికుందండి? కడుపును పుట్టిన బిడ్డలు కేకలేస్తున్నా పట్టించుకుని రోజులు ఈ రోజులు. నవమాసాలు మోసి కన్న తల్లి తండ్రి కేకలేస్తున్నా పట్టించుకొని కఠోరమైన కసాయి రోజులు ఈ రోజులు. రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వాళ్ళు ఆక్రందన చేస్తున్నప్పటికీ కూడా పట్టినట్టు దాటుకొని వెళ్ళిపోయే రోజులు ఈ రోజులు. మరి ఆ గుడ్డి భిక్షగాడు వేసిన ఆ కేకకి ఎందుకు ఆయన నిలిచాడు? విచిత్రమైన ఓ చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. అంతలో యేసయ్య ఆ గుడ్డి భిక్షగాడిని నా దగ్గరికి తీసుకొని రండి అలా అంటే వెళ్ళి అతన్ని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాను. తీసుకొని వస్తే అప్పుడు యేసయ్య అన్నాడు, నేను నీకు ఏం చేయగోరుచున్నావు? ఆయనకి తెలీదా ఇతనికి ఏం చెయ్యాలి, ఇతనికి ఏం కొదువా, ఏం తక్కువ, ఎందుకు కేక వేశాడో యేసయ్యకి తెలియదేంటి? తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే అతని ఆశ, అతని కాంక్ష, అతని అభిష్టం దేని కొరకు అతడు తహతహలాడుతున్నాడో, ఏది ఆశించి కేక వేసి ప్రభువుని పిలిచాడో అనేది బహిర్గతం కావాలి. ఎందుకంటే ఈ రోజున అడగవలసిన వాటిని అడగట్లే, కోరుకోవలసిన వాటిని కోరుకోవట్లే, ప్రార్థించవలసిన వాటిని ప్రార్థించట్లే. నేనంటాను, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అని అతను ఎందుకు అడిగాడంటే అతను ఏమి కోరేదో అతనికి తెలియాలి. మీకు అర్థమవుతుందండి? అతని హృదయంలో దేని మీద ఆశ ఉంది, అతడు దేని కొరకై తహతహలాడుతున్నాడు, దేని కొరకై అతడు ప్రయాసపడుతున్నాడు తెలియాలి. ఇలాగ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అమాయకంగా ఒకరు ఇద్దరు అడుగుతుంటారు, మీ చర్చి ఎక్కడండి? పలానా చోటండి. ఆ చర్చియా? యేసన్న గారి చర్చియా? ఓసన్న చర్చియా? అవునండి. మా ఊర్లో నుంచి కూడా చాలామంది వస్తుంటారండి మీ దగ్గరికి. మా ఊర్లో నుంచి కూడా కొంతమంది వస్తుంటారండి మీ చర్చికి అంటారు. వాళ్ళని మనం, సరే మీరు కూడా రాకపోయినారా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? రావాలని ఉంటుందండి, మాకు ఎక్కడ వీలు పడుతుంది చెప్పండి. ఈయన పెద్ద కలెక్టర్ కొడుకినా, ఈయన పెద్ద కలెక్టర్ కొడుకు, అందుకని ఈయనకి వీలు పడదట.
ఏ బాబు ఆదివారం 2-3 గంటలే కదా రాకపోయావా అంటే, మీకు చాలా పనులు ఉంటాయండి, మాకు ఆదివారం అంటే అసలు తీరుకుండదండి బాబోయ్. అంటే అతని ఆయుష్యం కానివ్వండి, అతని జీవిత దినాలు కానివ్వండి, దేని కొరకు అంటే ఈ లోక సంబంధమైన వాటిని కూడగట్టుకొని మూటగట్టుకొని వాటిని సంపాదించుకోవడానికే అన్నట్లుగా అతని ఆశ, అతని కోరిక, అతని ప్రయాస కనిపిస్తుంది. కానీ అసలు ఏం కోరుకోవాలి, ఏం ఆశించాలి, దేని కొరకు శ్రమ పడాలి తెలియదండి. దేని కొరకు మనకిచ్చిన ఆయుష్యాన్ని, ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టాలి, దేని కొరకు మనకి ఉన్న ఆ సమయాన్ని వెచ్చించాలి, దేని కొరకై ప్రయాసపడి మనం ఈ లోకంలో దేనిని సిద్ధపరచుకొని ఒక శాశ్వతమైన స్థావరాన్ని మనం ఏర్పరచుకోవాలి తెలియదండి. ఒక ఇంటికి నన్ను తీసుకెళ్తే ప్రార్థన చేయడానికని పెద్ద ఆస్తి పరులు వాళ్ళ చెల్లి మన ప్రార్థనా మందిరానికి వస్తుంది, ఆమె తీసుకెళ్ళింది. మా అన్నయ్య ఇంట్లో చిన్న ప్రార్థన చేస్తారు, అన్నయ్య రండి అంటే వెళ్ళా. మీకు ఒక దిమ్మ తిరిగే మాట చెబుతాను నేను, చూడండి. ఆ ఇంట్లోకి వెళ్తే ఆయన ఉన్నాడు. సరే కూర్చొని కాఫీ తాగాను, సావకుణ్ణి కదా నేను అని ఆయనతో, ఏమంటే అయ్యగారు మరి వ్యాపారాలు బాగానే ఉన్నట్లుగా ఉన్నాయి, మీరు కూడా క్షేమంగానే ఉన్నారు, మంచిది, కానీ మీరు వీలు వెంట సమయం దొరికినప్పుడు ఎప్పుడైనా ప్రార్థనా మందిరానికి రండి, కాసేపు ప్రార్థన చేసుకుందరు కానీ ప్రభువుని నమ్ముకోండి అని 4 మాటలు చెప్పా. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసండి, పాస్టర్ గారు నా ఇల్లు వాకిలు చూస్తున్నావు, నా వ్యాపారాలు ఎంతో అంత నీకు తెలిసే ఉంటుంది, నాకున్న సామర్థ్యత ఏంటో కనబడుతుంది, ఇప్పుడు నాకు ఏం తక్కువైతే మరలా ఇప్పుడు దేవుడు నమ్ముకోమంటావండి అన్నాడండి. నాకు అసలు దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు నాకు ఏం తక్కువైందని నేను ప్రభువుని నమ్ముకోవాలి, ఏం తక్కువైందని దేవుని నమ్ముకోవాలండి అంటే తక్కువైతేనే నా దేవుడిని నమ్ముకునేది. ఇది ధోరణి, మనుషుల ధోరణి ఇట్లాగే ఉందండి. ఒంట్లో ఆరోగ్యం ఉన్నంతకాలం, చేతికి కాళ్ళకి నోటికి కంటికి పంటికి బలం ఉన్నంతకాలం దేవుడు అవసరం లేదండి. ఎప్పుడయ్యా దేవుడు కావాలంటే బారుదూలం పడుకోబెట్టి సీసకాయ కడతారు పక్కన, అప్పుడు కావాలి దేవుడు. అప్పుడు అందరిని పిలుస్తారు, ఊర్లో ఉండే పాస్టర్లు అందరిని, అయ్యా పాస్టర్లు అందరూ వచ్చి వరుసగా వారం రోజులు నా కోసం ప్రార్థనలో ఉండండి అయ్యా. ఏది ఈ అలెగ్జాండర్ కొడుకు మంచం ఎక్కాడని అందరు పాస్టర్లు వారం ఉపవాసం ఉండాలంట ఆయన కోసం. ఆలోచన లేకుండా, దూరదృష్టి లేకుండా, ఏది కావాలి, ఏది అవసరం, ఏది అనవసరం, ఏది మనకు క్షేమం, ఏది మనకు క్షేమం కాదు అనే ఆ విచక్షణ లేకుండా పరుగులు తీసి సంపాదన అన్నట్లుగా ఉరకలెత్తి ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు అన్ని పోయిన తర్వాత అయ్యా దేవుడు సహాయం చేస్తాడా అంటాడు. మనిషి ఈరోజు శ్రేష్టమైన వాటిని కోరుకోవట్లేదు, శ్రేష్టమైన వాటిని ఆశించట్లేదు. సరేనండి, ఎంత గొడవ చేస్తున్నారు, లైట్లు కట్టి మైకులు పెట్టి పాటలు పాడి మీ ప్రభుని నమ్ముకుంటాము, ఏమిస్తాడు? మూట కట్టి పరలోకంలో నుంచి డబ్బులేమో దింపుతాడు అంటే డబ్బు కొరక దేవుడిని నమ్ముకోవడం. ఏమండి మేము మీ ప్రభుని నమ్ముకుంటాము, మరి మా అప్పులను కట్టేస్తాడా? తినేది నువ్వైతే ఆరెందుకు కడతాడు? చేతికి నోటికి యామారకుండా పీకల కాన దీన్ని పరుపు మీద దొల్లాడుతుంది. ఇప్పుడేమో తడిసిమోపుడు అయ్యాయి అప్పులు. ఇప్పుడు ఏమంటారంటే మేము ప్రభుని నమ్ముకుంటాం కానీ మా అప్పులు కట్టేస్తాడు మీ దేవుడా అంటే, నీ అప్పులు కట్టడానికి కాసుకొని ఉన్నాడా దేవుడేమైనా? అంటే అప్పులు కట్టించుకోవడానికి, ఉద్యోగాలు రావడానికి, ఇళ్ళు కట్టించుకోవడానికి, ఈ లోక సంబంధంగా ఘనమైన కీర్తి ప్రఖ్యాతుల కొరకు, వీటి కొరక దేవుడు? మనిషికి కావాల్సింది ఈ రోజున ఈ అల్పమైన ఈ యొక్క క్షణికమైనవేనా? నా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు అతనిని అడిగిన ప్రశ్న చాలా లోతైనది. నేను నీకు ఏమి చేయగోరుచున్నావు? నేనేం చేయాలి నీకు? నేను ఏం చేయాలని కేక వేశావు? ఈ రాత్రి నువ్వు ఏం పొందుకోవాలని ఈ వెలుగులోనికి వచ్చావు? ఈ రాత్రి నువ్వు ఏమి ఆశించి ఈ శక్తి కలిగిన దేవుని మాటలు ఆలకిస్తున్నావు?
ఈ రాత్రి జీవము కలిగిన దేవుని సముఖములో ఏది పొందుకోవాలని ఆశతో కాంక్షతో జీవము కలిగిన ఆ దేవుని శక్తి కలిగిన మాటలు ఆలకిస్తున్నావు. నీ హృదయ అభిలాష ఏంటి? క్షణికమైన తృష్టిమైన ఈ లోక సంబంధమైన నీకు కావాలని ఆయనను వెంబడిస్తున్నావా? లేకపోతే నీకు కావలసిన ఆ శ్రేష్టమైనది ఈ రాత్రి ప్రభువును అడుగుతావా? ఒక మాట ఆయన ఒకటే అడిగాడు ప్రభువుని. మీరు మార్కు సువార్త 10వ అధ్యాయం 51వ వాక్యం. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని, నేను నీకు ఏమి చేయగోరుచున్నావని వారిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. చాలండి. ఏం చేయాలంట? అందరు చెప్పండి, ఏం చేయాలంట? కుష్ట. స్పష్టంగా మాట్లాడండి మరి. ఎందుకంటే అతనిని త్రోవ ప్రక్కకు తీసుకుని వచ్చింది ఏంటి? నలుగురు దగ్గర చేయి చాపి అడుక్కునే పరిస్థితికి దిగజార్చింది ఏంటి? మనలాగే తిరుగుతున్నాడు, మనలాగే తింటున్నాడు, మనలాగే అన్ని అవయవాలు కలిగి ఉన్నాడు, అతనికి మనలాగనే సమస్తం ఉన్నాయి. కానీ అతనిని ఆ దీన స్థితికి, విలువ లేని బ్రతుకు, సమాజంలో ఘనత లేని బ్రతుకు, త్రోవలో నడిచి గమ్యానికి చేరలేని ఆ కుంటుపడిన పరిస్థితి ఎందుకు వాటిల్లింది అనంటే ఆ దృష్టి లేకయే. నేను ఒక మాట చెప్పనా? మనకు కొన్ని అగచాట్లు కలుగుతాయి, అంటే కొన్ని మనకు కష్ట పరిస్థితులు వస్తాయి. అయితే వివేచించవలసింది ఆ స్థితి మనకి ఎందుకు వచ్చిందో మనం గుర్తించాలి. మీకు అర్థమైందా? మీకు ఇంకా అర్థమవడానికి ఒక మాట చెప్పాలంటే, తలనొప్పి వచ్చిందనుకో, మీరు తలనొప్పి వచ్చిందని జ్వరానికి మందేస్తే పోద్దా? పోదు. జ్వరం వచ్చిందనుకో తలనొప్పికి మందేస్తే పోద్దా? పోదు. తలనొప్పి వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఎండలో తిరిగానా, లేకపోతే మరొకట అని కనుక మనం వివేచించగలిగితే ఆ బలహీనతని మనం అధిగమించగలుగుతాం. క్షణాలలో ఆ బలహీనతలో నుంచి బయటకు రాగలుగుతాం. నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున త్రోవ ప్రక్కన కూర్చొని ఒకరి దగ్గరకు వెళ్ళి చేయి చాపి విలువ లేని, లేకపోతే ఘనత లేని ఒక నికృష్టమైన బ్రతకడానికి కారణం ఏంటి? అది గుర్తించాడు అతను. మనం గుర్తించగలుగుతున్నామా? ఒళ్ళు గొల్లై ఇల్లు ముల్లై శాపాన్ని అనుభవిస్తూ కాటికి కాడు చాపుతున్నా ఆ స్థితికి ఎందుకు వస్తున్నారో, ఎందుకు వచ్చారో కొంతమంది గుర్తించట్లేదండి. కొంప కొల్లేరైపోయి కుటుంబాలలో ఈ రోజున సాతానుగాడు తెస్తేసుకొని కూర్చొని ఆ కుటుంబాన్ని ఆర్చివేస్తుంటే, ఆ కుటుంబాన్ని నిత్య నరకాగ్నికి తీసుకుని పెడుతుంటే ఎందుకు నా కుటుంబం ఇలా విచ్ఛిన్నమైపోతుందో వాళ్ళకి అర్థం కావట్లేదండి. అరే, స్వర్గసీమగా ఉండవలసిన నా కుటుంబం, ఒలివ మొక్కల వల్ల ఉండవలసిన నా పిల్లలు, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండవలసిన నా వ్యవస్థ ఈ రోజున ఈ స్థితికి దిగజారిందంటే ఈ కారణాలు ఉండబట్టి కదా అని గ్రహించట్లేదు. ఆ విషయమై ప్రభు దగ్గరకు రావట్లేదు. మీకు ఎందుకు ఒక మాట చెప్తాను చూడండి. ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి ఎస్ఎన్ గారిని రమ్మన్నాడంట మన చర్చికి వచ్చే అతను పెద్ద ఉద్యోగి ఏం కాదు, ఒక ఆసాం ఇంట్లో పాలేరుగా పనిచేస్తాడు, డేవిడ్ అని. ఏమండి ఏసన్ గారనే, మా ఆసాం గారి ఇంట్లో ఒక చిన్న ప్రార్థన చేయాలండి అంటే ఏసన్ గారు సరే పోదా పరా, ఇది సేవ ప్రారంభంలో లేండి, సరే వెళ్దా పరా అని వెళ్ళాడంట. సరే ఆ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ ఇంట్లో కూర్చున్నాడు. ఈ డేవిడ్ అనే అతను ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ యజమానుడిని, అయ్యగారనే మా పాటగారం తీసుకొచ్చానండి బాబోయ్, మా పాటగారు వచ్చాడా, పాటగారు ఏమితో మీరు ట్రాక్టర్ గారు అనలేదు, మా పాటగారు చూడండి బాబోయ్, ప్రార్థన చేపిస్తానన్నాను కదా మా పాటగారి దగ్గర, మా పాటగారు వచ్చారు రండి రండి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళ యజమానుడిని పిలిచాడంట. సరే ఆయన వచ్చాడు. ఏసన్న గారిని చూసి నమస్కారం అండి అంటే ఏసన్న గారు కూడా వందనాలయ్య అన్నాడు. వెంటనే పెద్ద ఆయన ఏసన్న గారితో మాట్లాడితే
ఏసన్న గారు అన్నాడట, అయ్యా మా చర్చికి వచ్చే డేవిడ్ ఏదో ప్రార్థన చేయించాలి మీ ఇంట్లో అని చెప్పి తీసుకొచ్చాడంటే. అవునండి, ఆ అబ్బాయి మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పాలేరుగా ఉంటున్నాడు. ఈ అబ్బాయి కంటే ముందు వీళ్ళ నాన్న సామేలు, అతను మా ఇంట్లో పాలేరు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఆ పని చేస్తున్నాడు, నమ్మకమైనడు అండి, అది ఇది అన్నాడు, చెప్పాడంట. ఏది ఆ అబ్బాయిని గురించి. అంతలో ఏసన్న గారు అన్నాడట, మా చర్చికి వచ్చి అతను ఆరాధన చేసుకుంటుంటాడండి, నీతిగా ఉంటాడండి అని ఏసన్న గారు కూడా చెప్పాడట. ఇక అయిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయన అన్నాడట, ఏం లేదండి, మీరు ఎవరితో చెప్పకండి, ఒక సమస్యతో నేను మిమ్మల్ని రమ్మన్నాను. ఏంటంటే ఆ సమస్య, నాకు ఒక్క కొడుకు, మాకు ఇక్కడ ఇంచుమించు ఒక 100 ఎకరాల భూమి ఉంది, ట్రాక్టర్లు ఉన్నాయి, సేద్యగాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు కదా పరిస్థితులు. మా ఊర్లో పెద్ద ఆసామి ఎవరంటే నేనేను, అంత ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నాకు ఒక కొడుకు. ఆడికి నేను పెళ్లి చేశాను. పెళ్లి చేసిన సంవత్సరానికి ఒక బిడ్డ పుట్టాడు, మగ బిడ్డ. అయితే ఆ బిడ్డ పుట్టిన 4వ రోజు అర్ధరాత్రి ఎర్రి కేకేసి చచ్చిపోయాడు. చిన్న బిడ్డ, ఏమైందో తెలియదు. పుట్టిన 4వ రోజే ఎర్రి కేకేసి ప్రాణం విడిచేశాడు, చచ్చిపోయాడు. అందరం కుంగిపోయాం. ఎందుకంటే నాకు ఒకే కొడుకు, వాడికి ఒక కొడుకు పుట్టి చనిపోతే తట్టుకోలేకపోయాం కొన్ని రోజులు. సరే అయిపోయింది. మరలా నా కొడుక్కి 2వ బిడ్డ పుట్టింది, ఆడపిల్ల. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ఆడపిల్లకి ఈ 2 కాళ్ళకి వేళ్ళు లేవు. చూసారా, ఆడపిల్లకి 2 కాళ్ళకి వేళ్ళు లేవు. చూస్తే అచ్చం ఎలా ఉందంటే గేదెలకు ఉన్నట్లుగా గిట్టలు కదా ఉంటాయి, గిట్టలు చీలి అట్లాగా మొండిగా, సడన్గా చూస్తే గేదె కాళ్ళ ఇవి అన్నట్లుగా గిట్టలు వచ్చినట్లుగా ఆ షేప్లో ఉన్నాయి, వేళ్ళు లేవు. ఆ బిడ్డను చూసిన వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. మేమేమో ఇంత ఆస్తి ఉన్నా, ఇన్ని అంతస్తులున్నా, ఈ ఊర్లో మేము గొప్పవాళ్ళంగా ఉన్నా, సమాజంలో తల ఎత్తలేక ఈ జనాలు గుసగుసలాడుకుంటూ ఎలాగంటే అలాగా మాట్లాడుకుంటుంటే సిగ్గుతో బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాం మేము. ఇదిగో ఈ డేవిడ్ చెప్పాడు, మీరు ఏదో చేస్తారంట కదా, ఎంత కావాలంటే అంత ఇస్తానండి, మీరు ఏం కోరితే అది మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు ఏదో చేస్తారంట, నా బిడ్డను బాగు చేయండి అని కంటి తడిపెట్టాడంట. ఇది తీసుకురండి చూద్దాం అంటే వెళ్ళి టవల్లో చుట్టుకుని ఆ బిడ్డను తీసుకుని వస్తే చిన్న బిడ్డ, మంచి ముఖ కవళికలు, బంగారు బొమ్మలాగా ఉందంటే బిడ్డ. అయితే కాళ్ళు చూస్తే ఏమో వేళ్ళు లేవు, కాళ్ళకి వేళ్ళు లేవు. ఆడపిల్లకి అట్లా ఉంటే ఏంటండి పరిస్థితి? సడన్గా చూస్తే ఆ కాళ్ళని ఆ మొండె బోడిగా, గేదెలు కదా, గేదెకి కదా అట్లా రౌండ్గా గిట్లు చీలు ఉంటుంది, అలా ఉందంట, మాంసపు ముద్దలాగా. ఏసన్న గారికి కూడా గుండె జల్లుమనింది. సరే ఇది ఏమైనా ప్రార్థన చేయాలి కదానని అన్న ఆ పెద్ద ఆయనతో చెప్పాడట, అయ్యా నేను మీకు ప్రార్థన చేస్తాను, ఆ బిడ్డకు కూడా ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, ప్రభువుని నమ్ముకోండి, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు, దేవుడు ఒక అద్భుతం చేస్తాడు అని 4 మాటలు చెప్తానంట. కూర్చొనున్న ముసలాయన పైకి లేచి అంటాడట, అయ్యా నువ్వు ఏదో చేస్తావని చెప్పాడు ఈ డేవిడ్ అనే మా పాలేరు, ఏదో చేస్తావని, నువ్వు ఏదైనా చేయగలిగితే చెయ్యి, నీకు ఎంత కావాలంటే పట్టుకెళ్ళు, అంతేగాని దేవుడు సంగతి మాకు చెప్పకాకయ్యా. అయ్యా నేను దేవుళ్ళ గురించి చెప్పట్లే, సజీవుడైన దేవుని గురించి చెప్తున్నా. నీకు ఒక అద్భుతం చేయాలంటే, నీకు ఒక మేలు కలగాలంటే, నీ బిడ్డ బ్రతుకు బాగవ్వాలంటే, ఆశ్చర్యమైన కార్యం నీ జీవితంలో చేయాలంటే, మీరు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో నాకు కథ చెప్పినట్లుగా ఆయనకు విన్నపించుకోండి. మీ కన్నీళ్ళు చూచే దేవుడు ఆయన శాశ్వతమైన ఒక పరిష్కారం చూపిస్తాడు, అద్భుతం చేస్తాడు. అట్లా అంటే ఆ పెద్ద ఆయన అంటాడట, ఉండే దేవుడికి దండాలు పెట్టలేక దండలేక సస్తున్నాం స్వామి. ఓ స్వామి, ఉండే దేవుడికి దండాలు పెట్టి దండలేక, గుంజులు పెట్టలేక, గుండు గీయించుకోలేక అల్లాడిపోతున్నాం ఇక్కడ. మళ్ళీ ఇంకొక దేవుడికి మేమే, అయ్యా నేను గుంజులు పెట్టమని, గుండు చేయించుకోమని, దండాలు పెట్టమని, దండలు తగిలించమని నేను అనట్లే.
మీ పరిస్థితి ఉన్నతి ఉన్నట్లుగా ఆ జీవము కలిగిన దేవునితో చెప్పుకుంటే ఆయన అద్భుతం చేస్తాడని ఎంత చెప్పినా ఒకటే అంటే ఆయన చెప్పేది అదేంటంటే మాకుండే దేవుళ్ళే చాలు, మళ్ళీ ఇంకొక దేవుడిని మేము తీసుకొంచుకోలేము. నేను ఈ చరిత్ర ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఇంత హీన స్థితికి దిగజారిపోతున్నా ఎందుకు దిగజారిపోతున్నామని గ్రహింపు కలగట్లే. ఇంకా కొంతమంది అయితే కర్మ 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 అనుకుంటారే కానీ ఈ కర్మకాండలో ఎందుకు మనం కన్నీళ్లు పెట్టాలి, ఈ కన్నీళ్లలో ఎందుకు కాటికి కాళ్ళు చాపాలి, ఈ కన్నీళ్లలో కన్న తల్లి గుండెల్లో ఎందుకు వేదనను మిగిల్చాలి, దీనికి కారణం ఏంటి అనే ఆలోచన వాళ్ళకి కలగట్లా. ఇంకా ఎక్కువైతే అఘాయిత్యాలకు పాల్పడి నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించుకోవడం. అఘాయిత్యాలు చేసుకోవడం పరిష్కారమా? ఏమండి, ఇప్పుడు కూరకని వంకాయలు తెచ్చుకున్నాం అనుకో, పుచ్చు వంకాయలు అన్నీ పడేయాలనుకుంటే ఇక కూర మిగిలేదేంటి? పుచ్చు వంకాయలన్నీ మనకు వరికిరా వరకు బయటపడేస్తే ఇక నీ కూరకు మిగిలేదేంటి? బొచ్చు తప్ప. ఎక్కడ పుచ్చు వచ్చింది, ఎక్కడ ఈ మలినం ఉంది, ఎక్కడ ఈ పురుగు తిరుగుతుంది, ఈ అపవిత్రత ఎందుకు కలిగింది అని దాన్ని వివేచించి అంతవరకు దాన్ని కట్ చేసి బయటకు పడేస్తే ఏదో శాశ్వత జీవితమైన ఆనందంగా మార్చబడుతుంది. అంతేగాని దాన్ని ముగించుకుంటే ఏ ప్రయోజనం వస్తుంది? సత్యమును సాధిస్తా. ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి బోర్ నేడు చండింది, నేను చచ్చిపోవాలనుకుంటున్నానండి, మాస్టర్ గారు అడిగింది, నేను చచ్చిపోవాలనుకుంటున్నానండి అనింది. చచ్చిపోయేదానికి మళ్ళీ నా పర్మిషన్ ఎందుకమ్మా? ఏమొచ్చింది నీకంటే నేను బతకను, నాకు బతుకు మీద ఆశ లేదు, నేను చచ్చి ఆడు సంగతి అప్పుడు తెలుస్తా అనింది. ఎవడమ్మా వాడన్నా? వాడన్నా మొగుడు. ఏం మా అన్న, వాడు నన్ను రాజరాపాలు పెడుతున్నాడు అండి. నేను కూర్చుంటే ఒక తప్పు అంటాడు, లేస్తే ఒక తప్పు అంటాడు, ఆడి చేతిలో దెబ్బలు తినడానికి పుట్టినట్టున్నానండి నేను అని ఏడిచింది. అయ్యో, నాకు కూడా బాధ అనిపించింది. వీడి దగ్గర దెబ్బలు తినడానికే పుట్టానేమోనయ్యా నేను, అంతలో దెబ్బలు నేను చచ్చి ఆడు సంగతి చెప్తా అనింది. సచ్చిన తర్వాత ఏ సంగతి చెప్తా? ఇప్పుడే సంగతి ముద్దు పెట్టాలి కానీ సచ్చిన తర్వాత ఏ సంగతి చేస్తా ఉంటే నేను చచ్చి దయ్యం అయ్యి అప్పుడు నువ్వు సచ్చిన తర్వాత దయ్యమే అవుతావు గ్యారెంటీ ఎట్లా? ఏడ్చా ఆపి అంటే సచ్చిన తర్వాత దయ్యం అవునా అంటుంది. ఇది మన పిల్లలు కదా చదివి నేను కలెక్టర్ అవుతా అంటారే, అట్లా చెప్తున్నా. నేను చచ్చి దయ్యాన్ని అవుతా. కొత్త కేసులు తగులుతుంటాయి కంప్యూటర్ కాలంలో మా జీవితానికి. వీటికి పరిష్కారం ఎక్కడ మాకు కూడా అర్థమై సావక తలగోక్కుంటుంటాం. నేను సచ్చి దయ్యం అవుతాను అంటది. నేను అంటాను దయ్యం అయ్యేదానికి సావాలనా? మరి ఎట్టా అనింది. ఎట్టా అయింది? కరెంట్ పోద్దు కదా రాత్రికి. దుప్పటి కప్పుకొని చీకట్లో పోయి ముందు నిలబడు. ఆడట్టు ఫుల్గా తాగేసి ఉంటాడు కదా, కరెంట్ పోద్దు కదా రాత్రికి. నల్ల దుప్పటి కప్పుకొని వెళ్ళిపోయి ముందు నిలబడి పీక పట్టుకొని అప్పుడు చెప్పు, నీ ప్రాణం తీసేస్తా అట్లాను అని చెప్పా. ఇది బాగుంది అంటుంది. ఇప్పుడు అని సాధించడానికి ఆడు పీక పట్టుకోవడానికి సావాలనా? సమస్యలకు పరిష్కారం కొరకు, జీవితం మాధుర్యంగా మార్చబడడానికి, జీవితంలో శాపం తొలగడానికి, కళ్ళకు కన్నీళ్లు తప్పడానికి, జీవితంలో ఆశలు జనించడానికి సావు పరిష్కారం కాదు. ఎందుకు ఈ స్థితికి వచ్చాను, ఎందుకు ఈ పరిస్థితికి దిగజారాను, ఈ రోజున ఇలాగా గుండె గుప్పెట్లు పెట్టుకొని బ్రతకడానికి, అల్లాడిపోతూ తల్లడెళ్ళిపోతూ బ్రతకడానికి కారణం ఏంటి? ఇదిగో ఇతను చూడండి, అది గుర్తించాడు. ఈ త్రోవ పక్కన కూర్చొని భిక్షాటన చేయడానికి, అందరూ నన్ను చూసి నవ్వుకోవడానికి, ఒక విలువలేని బ్రతుకునే బ్రతకడానికి కారణం ఈ దృష్టి లేకయే. అది నాకు ఇవ్వయ్యా. అడుగుతావా ఈ రాత్రి నువ్వు? అలాగా దృష్టి లేకపోతే పోయింది. ఎందుకు ఈ స్థితిలోకి వచ్చానో అది అవసరం లేదులే కానీ మా అమ్మాయికి పెళ్లి చేస్తావా అని కొంతమంది అడుగుతారు. మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తావా? ఒరే బాబు, నువ్వేమో పాపంలో కూరకపోయి పాపపు ఊబిలో నిద్రపోతున్నావు. నీ పరిస్థితి ఏమవుతుంది నీకు అర్థం కావట్లే. ముందు ఆత్మరక్షణ పొందవయ్యా అంటే ఆత్మరక్షణ సంగతి పక్కన పెట్టండి. నేను నరకానికి పోయాను కానీ మా అమ్మాయికి పెళ్లి చేయించండి మీ ప్రభుతో చెప్పే, మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించండి మీ ప్రభుతో చెప్పే
సరే, అమ్మాయికి పెళ్లి చేయించిన తర్వాత, అబ్బాయికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత నువ్వు వాడికి వెళ్తా, ఇంకేముంది భారం అంతా దొరికిపోతే టీవీ ముందు కూర్చొని జోళ్ళు కలుచుకుంటా, సినిమా చూసుకుంటా. ఈయన ఈ భారాలన్నీ తొలగిపోతే ఇక సినిమాలు చూసుకుంటూ కూర్చోవడానికి అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలి. పాపం అవివేకంగా అడుగుతుంటారండి కొంతమంది. కొంతమంది పొగరబోతులు ఏమంటారు తెలుసా? ఏమన్నా స్వార్థ స్వస్థత మహాసభలను పెట్టారే, స్వస్థత మహాసభలను పెట్టారే, ఆ హాస్పిటల్లో ఉన్న రోగులందరం తీసుకొస్తాం, వాళ్ళు బాగు చేయి. ఏమో వాళ్ళు బాగు చేయాలని మాకు రాసింది ఏంటి? ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో 10 లక్షల రూపాయలు ఉన్నాయి కదా, ఒక పేదవాడిని తీసుకుని వస్తా, ఆ 10 లక్షల రూపాయలు అడిగిచ్చాయి. నీకు అర్థమైందా? ఇప్పుడు మీ ఇంట్లో 10 లక్షల రూపాయలు ఉన్నాయండి, ఒక పేదవాడిని తీసుకుని వస్తాను, ఆ పేదవాడికి ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చేవా? ఈయన ఇవ్వడంట. హాస్పిటల్లో పడున్నాడంట, తాగి అవయవాలు కూలిపోయి లోకాన్ని జురుకొని బ్రతికి మంచం పట్టున్నాడట. ఆడిలో మార్పు రాదంట, ఆడిలో పశ్చాత్తాపం కలగదట, ఆడికి దేవుని మీద దృష్టి కలగదట, ఆడిని బాగు చేయాలట. అరే 10 లక్షల రూపాయలు ఒకటి కీయాలంటేనే అన్ని చూస్తావే, మరి దేవుడు ఒక వ్యక్తిని ముట్టి స్వస్థపరచాలంటే ఆయన ఎన్ని చూస్తాడు? ఆయన ఎన్ని చూస్తాడంటే నాకు తెలియక అడుగుతా. కూటంకి వచ్చి ప్రార్థనకు వచ్చి కూర్చుంటివి, మధ్యలో లేచి ఏదో పని మీద వెళ్ళొచ్చావు. నువ్వు వెళ్ళొచ్చేసరికి నీ సీట్లో ఇంకోటి కూర్చుంటే ఒప్పుకుంటావా? ఎగా చూస్తావు, గుడ్లు ఇంతలా ఉంది పెట్టి. ఏంటా మాట చూస్తున్నావు? నేను కూర్చున్నా అక్కడ. లే 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 అమ్మా, నువ్వు కూర్చున్న సీట్లో ఇంకోటి కూర్చుంటే ఒప్పుకోలేవే. మరి శక్తి కలిగిన దేవుని ఆశీర్వాదం ఏ యోగ్యత లేని వాని మీదకి ఎలా వస్తుంది? రాదు కదా. ఇదిగో ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ వ్యక్తిలో మనం గమనించాల్సింది, తాను ఆ స్థితికి ఎందుకు వచ్చాడో, తనలో ఉన్న లోటేంటో, తనలో ఉన్న దరిద్రత ఏంటో, తనలో ఉన్న కొదువేంటో గుర్తించి అది అడుగుతున్నాడు. మరి ఈ రాత్రి మీలో ఏం కొదువై ఉందో, ఎందుకు మీరు కన్నీటి వ్యవస్థని భుజాల మీద పెట్టుకొని మోస్తున్నారో దానిని గుర్తించి దానినే అడుగుతారా? లేదు ప్రభువా, అయి ఉంటే ఉన్నిందిలే, రోత బ్రతికితే బ్రతికానులే, నీచమైన జీవితం జీవిస్తే జీవించానులే, అయితే ఒకటి మాత్రం నా గుండెలో ఆశ ఉంది, ఆ ఆశ తీర్చని అల్పమైన వాటిని కోరుతాడా? ఇక్కడ మీకు టక కొన్ని నిమిషానికి ఒక అర్ధగంట, ఎక్కువసేపు ఏం కాదు, మీకు కొన్ని శ్రేష్టమైన మాటలు చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే, ఆయన ఏం కోరుతున్నాడంటే, నాకు దృష్టిని కలుగు చేయండి. ఏ దృష్టి కావాలి? ఏ దృష్టి మనకు అవసరము? ఏ దృష్టిని మనం ఆయన దగ్గర కోరుకోవాలి? ఏ దృష్టి ఉంటే ఆ స్థితికి మనం రాము అనంటే ఒక 3 విధాలైన అనుభవాలు మనం చూస్తాము. అది మొదటిది ఏంటంటే, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక భక్తుని గూర్చిన విషయాలు మనం చదువుతామండి. ఆ భక్తుని గూర్చిన విషయాలు మీరు అందులో కనుక తీక్షణంగా చూస్తే మనకు ఉండవలసిన లక్షణాలు ఒక 3 అనుభవాలు నేను మీకు పరిచయం చేస్తాను. 6వ అధ్యాయంలో మనం గమనిస్తే 5వ వాక్యం దగ్గర నుంచి, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. చాలండి. ఇక్కడ మీరు గమనించాల్సింది, మనకు ఉండవలసిన దృష్టి ఏంటయ్యా అనంటే, ఈయన అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభువును చూచాడంట. ఈ అత్యున్నత సింహాసనాసీనుడైన ప్రభువును చూచి ఆ క్షణంలో అతను కేక వేస్తున్నాడు. ఏమని కేక వేస్తున్నాడు? అక్కడేమో కెరూబులు శరాబులు కలిసి యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఆరాధన చేస్తుంటే, ఈయన అక్కడికి వెళ్ళి, అమ్మ నేను కూడా క్రిస్టియనే కదా, నేను కూడా కిస్మిస్ చేశాను కదా, నేను కూడా మన ఈస్టర్కి ఏడ్చి 7 మాటలు 7 గ్లాసులు పానకం తాగాను కదా, ఇక నాకంటే క్రిస్టియన్ ఎవడున్నాడు, ఇక మనం కూడా వెళ్ళిపోయి ఆ దేవతలతో కూడా కలిసి ఆరాధన చేద్దాం అని పరిగెత్తలా. ఎప్పుడైతే ఆ అత్యున్నత సింహాసనాసీనుడైన ప్రభువును చూచాడో, ఇప్పుడు ఆయన
తనను తాను చూసుకోవడం ప్రారంభించాడు. నేను మాట చెప్పనా, యేసయ్య ఎదుట ఎవరైతే నిలుస్తారో, యేసయ్యను ఎవరైతే చూస్తారో అతగాడు తనను తాను పరిశీలించుకుంటాడు. వింటున్నారా? తనను తాను పరీక్షించుకుంటాడు. యేసయ్యను నమ్మితే మీకు కలిగే మొదటి లక్షణం, మొదటి ఆశీర్వాదం ఏంటంటే మీరెవరో మీరు పరిశీలించుకోగలుగుతారు. ఒక ఆయన నన్ను విచిత్రంగా ఇట్లాగే అడిగాడు, ఏమన్నా పాటగారనే మీ శిక్ష కోసం ఊరికే ఏడుస్తారు ఎందుకో అన్నాడు. ఎందుకు ఏడుస్తామంటే పరిశుద్ధుడైన దేవుని ఎదుట మేము నిలుస్తాం. ఆ పరిశుద్ధుడైన యేసయ్య ఎదుట నిలిచినప్పుడు మమ్మల్ని మేము చూసుకొని ఆయనను కన్నీళ్లతో మేము అభిషేకిస్తాం, కన్నీళ్లతో ఆయనను మేము చేరుకుంటాం, కన్నీళ్లతో ఆయనను ఆరాధన చేస్తాం. గుండెల్లో నుంచి కృతజ్ఞత మాకు పొంగి పొర్లుతుంది. మీది రాతి గుండె కదా, బండ అయిపోయింది కదా మీ గుండెకి అరగదో. మీకు అర్థమైందని నేను చెప్పే మాట కాదండి. మీ చర్చికి వచ్చిన వాళ్ళంతా ఊరికే ఏడుతారు ఎందుకన్నా, తాగి దొల్లాడతారు, కింద పడి పొర్లాడతారు. మా కన్నీళ్ళకి కారణం ఏంటంటే మాకేదో కొదువైందని కాదు, మాకేదో కావాలని కాదు, మేము కృతజ్ఞులమై కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ఆయన పాపాలను మేము తడుపుతాం. ఎందుకంటే మా హృదయం కృతజ్ఞత కలిగిన హృదయం. చీకటిలో నుండి మా దేవుడు మమ్మల్ని విడిపించాడు, మరణాంధకారంలో నుంచి మా దేవుడు మమ్మల్ని తప్పించాడు, పాపపు ఊబిలో నుండి మా దేవుడు ఆయన బలమైన హస్తం ఇచ్చి పైకి లేవనెత్తాడు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా ఆయనకి? హాస్పిటల్కి వెళితే ఇక గంటల మనిషి ఇక చేతికి రాడు అనుకున్న వ్యక్తిని తీసుకుని వెళ్ళి హార్ట్ సర్జరీ చేసి బ్రతికాడు. అతను హార్ట్ సర్జరీ అయిన తర్వాత బ్రతికాడు. ఆ డాక్టర్ దగ్గరికి టెస్టులకు వెళ్ళినప్పుడల్లా ఆ డాక్టర్ని చూసి కళ్ళెమ్మట నిలబెట్టుకుంటాడు ఈయన. ఎందుకని? నేనంటాను, ఒక సర్జరీ చేసిన డాక్టర్ని మర్చిపోలేకపోతున్నావే. నీకు రూపకల్పన చేసి అసలు ఆయుష్ను నీకు పొడిగించిన దేవునికి ఎప్పుడైనా నీవు ఆయన ఎదుటి నిలిచి కృతజ్ఞుడు అయ్యావా? లేదు. ఏడుస్తున్నారంట, ఈయనకేది పెద్ద కష్టమైపోయిందంట. నవ్వచ్చు కదండి, సంతోషంగా ఉండొచ్చు కదండి. అరే పిచ్చోడా, లోకంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి లేని ఆనందం మా గుండెల్లో ప్రభు పరిమళ తైలము వలె పోశాడు. ఆనందం లేకేమీ కాదు. వాళ్ళ ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి కంటే అధికమైన సంతోషం ఈ లోకంలో డబ్బుతో కొనలేని ఆనందం, సంతోషం మా జీవితంలో ప్రభు ముద్రించి పెట్టాడు. అయితే మా కన్నీళ్లకు కారణం కృతజ్ఞత. మా కన్నీళ్లకు కారణం మా స్థితిని మేము చూసుకున్నప్పుడు. ఒకప్పుడు మేమెవరమే, ఒకప్పుడు ఎంత పాపంలో ఉన్నాము, ఒకప్పుడు ఎంత అగాధంలో ఉన్నాము, ఒకప్పుడు మంచిని చూడలేని గుడ్డితనములో, పవిత్రమైన మార్గంలో నడవలేని కుంటితనములో, అదృశ్యుడైన దేవుని చూడలేని మోగ మనసుతో మగ్గిపోయాం. మా మనోనేత్రాలు ప్రభు వెలిగించాడు. ఆయన సన్నిధిలో నిలిచి ఆయనను చూచే భాగ్యం ఇచ్చాడు. ఈరోజున జీవాధిపతి అయిన దేవుని తండ్రి, నానా, బా అని పిలిచే ఆ స్వీకృత పుత్రాత్మను ప్రభు మా గుండెల్లో పోశాడు. కనుక ఆనంద బాష్పాలు తలంచినప్పుడల్లా మా కళ్ళల్లో అవి జాలువారుతాయి. ప్రియులారా చూడండి, అత్యున్నత సింహాసనం ముందు ఆసీనుడై ఉన్న దేవుని చూడగానే తాను ఎవరో తను గుర్తించాడు. అంటే తనను తాను చూసుకునే దృష్టి. ఏ దృష్టి కావాలి? ఈ దృష్టి లేకయే, నిన్ను నీవు చూసుకునే దృష్టి లేకయే త్రోవ ప్రక్కకెళ్ళింది, దరిద్రతను అనుభవిస్తుండేది. ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపుకునే పరిస్థితికి దిగజారి విలువ లేని బ్రతకడానికి గల కారణం ఏంటంటే నిన్ను నీవు చూసుకునే దృష్టి నీకు లేదు. ఎదుటి వాళ్ళని చూసి, ఎదుటి వాళ్ళని ఎంచి, ఎదుటి వాళ్ళకి మార్కులు వేసే దృష్టి ఉంది. వీడు అట్లాంటోడు, ఆడు అట్లాంటోడు, ఆమె అట్లాంటిది, ఈమె ఎట్లాంటిది. మీకు అర్థమవడానికి ఇంకొక మాట కూడా చెప్పనా? ఒక ఊరి నుంచి ఒక 4-5 కుటుంబాలు వాళ్ళు వస్తారంట ప్రార్థనకి, ఆరాధనకి, చర్చికి.
ఒక రోజున ఒక కుటుంబం వాళ్ళే వస్తే యేసన్న గారు వాక్యం అయిపోయిన తర్వాత అందరికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుటుంబీకులు వచ్చారంట. అప్పుడు యేసన్న గారు వాళ్ళకి ప్రార్థన చేసి ఆ ముసలమ్మని అడిగాడంట ఊరకనే, ఏమ్మా మిగతా 4-5 కుటుంబాల వాళ్ళు రాలేదేంటమ్మా అన్నాడంట. ఈ ముసలోళ్ళకి కొంచెం చాదస్తం ఎక్కువగా. ఆమె వెంటనే యేసన్న గారి వైపు చూసి అంటదంట, అయ్యో ఎట్లాగైనా ఆ 4 కుటుంబాల వాళ్ళకి మా అంత భక్తి లేదయ్యా, వాళ్ళగా మాకు అంతే, వాళ్ళకి భక్తి తక్కువే. అంతటితో పోనివ్వకుండా యేసన్న గారు అన్నాడట, వాళ్ళకి భక్తి తక్కువ, నీకు భక్తి ఎక్కువ అనడానికి భక్తిని బకెట్లలో కొలిసేవా? భక్తిని మీటర్లో కొలిసావా, లీటర్లో కొలిసావా, దేంతో కొలిసామ్మా అన్నాడంట. అంతే కదా, ఇప్పుడు పాలు నీళ్ళు అయితే దేంట్లో కొలుస్తారు? లీటర్లో కొలుస్తారు. దూరము భారం అయితే దేంతో కొలుస్తారు? మీటర్లో కొలుస్తారు. దీన్నేమో మీటర్లో, దాన్నేమో లీటర్లో. మరి నువ్వు దేంతో కొలిసా? భక్తిని బకెట్లో కొలిసావా? నీకు ఎక్కువ వాళ్ళకి తక్కువ అవడానికే అంటే ఆ పక్కున్నవ్వు అంటదట, అయ్యో బకెట్లు కదా, వాళ్ళకి భక్తి తక్కువ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు నెలకు 3 సినిమాలు చూస్తారు, మేము ఒకటే కదా చూసేదే. ఆమె పేరే మళ్ళీ పరిశుద్ధమ్మ. పరిశుద్ధమ్మ చెప్పే మాట ఏంటంటే నెలకు 1 సినిమా చూస్తుందంటే ఈమె, అందుకని భక్తి ఎక్కువ అంటే ఈమెకి. వాళ్ళు నెలకు 3 సినిమాలు చూస్తారంట, అందుకని వాళ్ళకేం భక్తి తక్కువ అంట. నేను అనేది ఏంటంటే ఎదుటి వాళ్ళని ఎంచే దృష్టి ఉంది, ఎదుటి వాళ్ళకి మార్కులు వేసే దృష్టి ఉంది, ఎదుటి వాళ్ళ భక్తిని కొలిచే దృష్టి ఉంది. కానీ నేను ఎలాంటి వాడని, నేను ఏ స్థితిలో ఉన్నాను? ఈయన ఒక దర్శనం ఈయనకి. ఈయనేమి అన్యుడు ప్రభువుని ఎరుగుని వ్యక్తి ఏమీ కాదు, ఒక దర్శనం, విశ్వాసం కలిగిన వ్యక్తే. కానీ ఎప్పుడు ఏనాడు తనను తాను చూసుకోలేదు అతను. ఆ దృష్టి కోల్పోయాడు. ఎప్పుడైతే సింహాసనాసీనుడైన దేవుణ్ణి చూచాడో ఈయనలో ఒక పశ్చాత్తాపం కలిగింది. వెంటనే ఇప్పుడు అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన వ్యక్తిని, అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నివసించేవాడు, నేను అపవిత్రుడినయ్యా. నేనంటాను, అయ్యా దైవజనుడా, ఏంటి ఇంతవరకు ఏమో భక్తి కలిగిన వాడుగా పాటలు పాడావు, చర్చికి వెళ్ళావు, గంటలు కొట్టావు, సులవ పెట్టావు, సున్నం కొట్టావు, మళ్ళీ కిస్మిస్కి ఏమో డ్యాన్స్ పిల్లలు తీసుకొచ్చి డ్యాన్స్ వేయించావు. కిస్మిస్కి డ్యాన్స్ వేయించలా? నేను నవ్వుకుంటున్నారేంటి? మన వాళ్ళకి కిస్మిస్ అంటే అదేగా, అరిసెలు, గజ్జికాయలు, మరమరాలు, ఇంకా అమ్మా ఏం తిన్నలాగా బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నారు కదండ్రా స్వామి. నేను ఒక్కడిని తిన్నట్టుగా మాట్లాడుతున్నా నేను. మీరంతా ఏం తినేవాళ్ళు కాదు కదా. ఆయాసం పాయాసం తాగి ఒళ్ళు పెళ్ళు పోసుకొని పక్కన మళ్ళా పక్కింటి వాళ్ళకి వాసన పోద్దని కిటికీలు వేసేసుకొని లోపల గాలి కూడా పీల్చేసుకొని మరి నువ్వేంటండి అంటే, అయ్యా నేను భక్తి చేసిన సంగతి వాస్తవమే, నేను పాటలు పాడిన సంగతి వాస్తవమే, నేను కిస్మిస్ చేసిన సంగతి వాస్తవమే, స్టార్ లేపిన సంగతి వాస్తవమే, సెలవు పండగకి సెలవు పెట్టిన సంగతి వాస్తవం, అన్ని మంచిదే. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి చేశానో తెలుసా? నేను అపవిత్రుడనై ఉండి చేశానయ్యా. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవరు చెప్పుమా. మనసు చెడిపోయిందంట. ఎందుకు చెడిపోయిందంటే తెలియక కాదు, తెలిసే. ఎవరికి తెలియదు బైబిలు, పరిశుద్ధ గ్రంథం ఎవరికి తెలీదు? ఎంతమంది నా అలాంటి దైవజనులు వచ్చి లైట్లు కట్టి మైకులు పెట్టి చెప్పలా, అన్నీ తెలుసు మనకు. ఇంకా ఎక్కువైతే ఏమంటారు తెలుసా? ఏమన్నా మాట్లాడారండి, ఓ అబ్బా నీకంటే పెద్దోళ్ళు వచ్చి మా ఊరికి చెప్పేసిపోయారండి, పెద్దోళ్ళు వచ్చి చెప్పేసిపోయారు. కానీ నీలో మార్పు వచ్చిందా? ఎప్పుడైనా నువ్వు చూసుకున్నావా? నువ్వు గుర్తించావా? నీలో ఉన్న పాపం, నీలో ఉన్న శాపం, నీలో ఉన్న దైవ విరోధమైన కార్యాలు, నీవు వెళుతున్న ఆ అపవిత్రమైన మార్గం ఏనాడైనా నీవు గుర్తించావా? ఎందుకంటే గుర్తించే దృష్టి, చెప్పండి, గుర్తించే దృష్టి లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ సిన్సియర్ అనే భక్తుణ్ణి. నాకేంటండి, మా తాతల కాలం నుంచి క్రైస్తవులం అయితే మేము
అసలు మా ఊర్లో క్రిస్టియన్స్ అంటే మేమేనండి. మా ఊర్లో ఏ మీటింగ్లు పెట్టినా పాస్టర్లు తీసుకొచ్చి మా ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేస్తామండి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ చుట్టమానేవా? పాస్టర్ల గారులు తీసుకొచ్చి మీ ఇంట్లో భోజనాలు పెడతావు, సాంబార్ పెట్టి సరస అన్ని బాగానే ఉంది. కానీ నీ చుట్ట మానేవా? నీ సినిమాలు మానేవా? నీ బూతులు మాట్లాడడం మానేవా? నీ జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా? ఈ రాత్రి నా ప్రియ సహోదరులారా, నిన్నే వెతుక్కుంటూ వచ్చాడు నీ గ్రామానికి నా దేవుడు. నీతో మాట్లాడడానికి ఈ రాత్రి నా దేవుడు ఇదిగో ఈ తగు ఏర్పాటు చేశాడు. ఏమడుగుతావు ఈ రాత్రి? ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి, భోగభాగ్యాలు కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతావా? లేకపోతే ఈ రాత్రి యథార్థ హృదయంతో నిలిచి నిన్ను నువ్వు చూసుకొని, నాయనా నేను అపవిత్రతలో ఉన్నాను, నా యందు మంచి లేదు, నా యందు నీకు ఇష్టమైనది ఏది కూడా లేదు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన మనస్సు గలవాడను, అపవిత్రమైన దృష్టి కలిగిన వాడిని, అపవిత్రమైన జీవితం కలిగిన వాడిని, నన్ను వెలిగించమని రాత్రి నువ్వు కోరుకోవాలి. నన్ను బ్రతికించమని రాత్రి నువ్వు కోరుకోవాలి. నాకు విడుదల ప్రసాదించమని ఈ రాత్రి నువ్వు కోరుకుంటే నిశ్చయముగా నా దేవుడు ఆనాడు ఆ గుడ్డివాని కనులు తెరచినట్లుగా నీ మనస్సును నా దేవుడు తెరుస్తాడు. నిన్ను నీవు చూసుకునే దృష్టిలో ఒక అద్భుతమైన మార్పు నీకు కలుగుతుంది. ఎప్పుడు ఎన్నడూ ఇంతవరకు నీవు అనుభవించని విశ్రాంతిని, ప్రశాంతతను, ఆ తేలికపాటి జీవితాన్ని నీ సొంతం చేసుకుని నీ గుమ్మాన్ని తొక్కగలుగుతావు. ఈ రాత్రి నా దేవుడు అద్భుతం నీ పట్ల జరిగించునుగాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బ్రతికించెనయ్యా, నిన్నే కనపరుతునయ్యా, నన్ను బ్రతికించెనయ్యా, నిన్నే కనపరుతునయ్యా. యేసయ్యా, 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు. చప్పట్లు కొట్టు. నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు అయ్యా. యేసయ్యా, 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు. అందరూ కలిసి యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, ఈ రోజున మొదటిగా మనల్ని మనం చూసుకునే దృష్టిని మనం కలిగి ఉండాలి. ఇంకొక మాట ఆ వాక్యంలో మనం గమనిస్తే, రెండవది ప్రభువు యొక్క మహిమను చూచే దృష్టి. మనల్ని మనం చూసుకోవడం. రెండవది ప్రభువు యొక్క మహిమను చూడడం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం చల్లగా ఉందండి మీ ఊర్లో.
అబ్బో నాకైతే అసలు ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది అసలు. నిజం, చాలా బాగుంది. ఇక ఈ రాత్రికి ఇక్కడికే ఇట్లాగే పాడుకుంటూ వాక్యం చెప్పుకుంటూ మీరు నిద్రపోయినా పర్లే, అట్లా ఉంది. చల్లగా ప్రశాంతంగా, అయ్యో బాబోయ్ అంత బాగుంది. అందుకే ఈ టౌన్లు, ఈ సిటీలను వదిలిపెట్టి పల్లెటూరులకి వెళ్ళి ఎందుకు రోగాలన్నీ పోగొట్టుకుంటారంటే చాలా బాగుంది, ఇంక దిగులేదు. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఆలోచనలో పడాలి. రాత్రి చల్లగాలికి పిల్లగాలికి కళ్ళు బరువెక్కకూడదు, ఆలోచనలో పడాలి. రెండవది, దేవుని మహిమను చూచే దృష్టి మనకు కావాలి. నిన్ను నువ్వు చూసుకోవాలి, నిన్ను నువ్వు చూసుకునే దృష్టిని కలిగి ఉండాలి. అదే సందర్భంలో నీ ఎదుట నిలిచిన దేవుడు ఎవరు? చాలామందికి ఈ దృష్టి లేదండి. ఏ దృష్టి? దేవునిని దేవునిగా చూసే దృష్టి. ఏమన్నా పాడరాడా, అన్ని నదులన్నీ సముద్రంలో కలిసిపోతాయండా. ఎక్కువగా చెప్పే మాట ఏంటంటే, ఏ దేవుడు దేవుని మాట్లాడగారండి చెప్పు. ఇప్పుడు నదులు ఉన్నాయి, నదులన్నీ ఎక్కడ కలుస్తాయి? నేను అనేది ఏంటంటే, నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి. ఈ నదులన్నీ సముద్రంలో కలిస్తే పర్లే, ఇంకెక్కడన్నా కలిస్తే సంగతి ఏంటి? అలాగ ఆలోచించరు మనోళ్ళు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఇప్పుడు విజయవాడకి వెళ్ళాలంటే ఎన్నో రోడ్లు ఉన్నాయండి. ఏ రోడ్లో విజయవాడకి వెళ్ళిపోతాగా. నేనంట విజయవాడకి వెళ్తే పర్లా, కబ్రస్థానికి పోతే సంగతి ఏంటి? అన్ని రోడ్లు విజయవాడకి వెళ్తాయంట ఈయన చెప్తున్నాడు. సరే పోనీ, అన్ని రోడ్లు విజయవాడకి వెళ్తే సంతోషమే. మేము చెప్పేది కూడా అదే, గొంతు చించుకొని అందరం ఒక గమ్యానికి వెళ్ళాలిరా నాయన. మనమంతా ఒక శాశ్వతమైన రాజ్యానికి వెళ్ళాలి, శాశ్వతుడైన దేవుడితో బ్రతకాలి, యుగములు ఆ శాంతియుతమైన రాజ్యంలో బ్రతకాలని మేము గొంతు చించుకునేది. అక్కడికి కనుక చేరితే సంతోషమే, కానీ అక్కడ చేరట్లేదే, అది బాధ. ఆకలి అయితే మేము అన్నం తింటామండి, వాళ్ళు ఆకలి అయితే రొట్టెలు తింటారండి, వీళ్ళు ఆకలి అయితే గారెలు తింటారండి. ఏదైతే ఉందండి ఆకలి చేరాలి. అయ్యా బాబా, మేము చెప్పేది కూడా అదే. గారెలు తింటే పర్లే, అన్నం తింటే పర్లే, రొట్టెలు తింటే పర్లే. మట్టి తింటున్నారు కొంతమంది, అది తినబాకరా బాబా అని చెప్పేది మేము. దేవునిని దేవునిగా చూస్తున్నామా? దేవుని శక్తిని, దేవుని మహిమను చూడగలుగుతున్నామా? ఆయనలో ఉన్న పరాక్రమాన్ని, ఆయనలో ఉన్న పరిశుద్ధతని, ఆయనలో ఉన్న ఆ వీరత్వాన్ని. మీకు ఒక మాట చెప్తా, కంగు తింటారు మీరు. ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, ఒక ఆయన. ఏమంటే పాస్ గారు, మా ఇంట్లో మీరు ప్రార్థన చేయాలండి, అడుగు పెట్టాలండి అన్నాడు. మరి అడుగు పెట్టక చెడ్డు పెడతానా? వాళ్ళ ఇంటికి వెళ్తే అడుగుగా పెడతాను. మరి దానికి చెప్పాలన్నా పర్టికులర్గా అడుగు పెట్టి ప్రార్థన చేయ అని చెప్పాలన్నా? లేకపోతే తలకిందులుగా తలకెత్తుగానే వెళ్తానా? అడుగేగా పెడతాను. నేను మనసులో నవ్వుకొని పెద్ద ఆయన నవ్వితే బాగోదు, ఈ పాస్ గారికి ఎంత గర్వం అనుకుంటాడు. మళ్ళీ ఏం చేద్దాం, అనుకోవాలి ఇట్లాంటి పరిస్థితుల్ని. సరే వస్తాలయ్యా అన్నాను. కాదండి, మీరు ఎప్పుడు వస్తారో చెప్తే ఆ రోజు నేను కొంచెం పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే పెద్ద ఆఫీసర్లు ఆయన, ఏం ఆఫీసర్ నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. మళ్ళీ మీరు అమ్మో ఆయన కూడా తెలుసా నీకు, అయితే కొంచెం మాకు కొంచెం చిన్న పని చేసి పెడతామంటారు. మళ్ళీ మీరు, నేను సేవ మానుకు నీ పనులు చేసుకుంటూ కూర్చోవాలండి. పెద్ద ఆయన. సరే అయ్య గారు వస్తాలంటే, కాదండి మీరు ఎప్పుడు వస్తారో చెప్తే ఆ రోజు నేను కొంచెం పర్మిషన్ తీసుకొని మీరు వచ్చింది దాకా ఉంటాను అన్నాడు. నేను అన్నాను, అంత వద్దులేండి, నేను వచ్చేదానికోసం మీరు మరలా పర్మిషన్ తీసుకొని మీరు నా కోసం వద్దు, నేను ఉదయాన్నే వస్తాను, చిన్న ప్రార్థన చేసేస్తాను, మీరు వెళ్ళిపోదురు కానీ అన్నాను. సరే అన్నాడు. చూడండి, ఎప్పుడైనా ఇట్లాంటి పనులు పెట్టుకున్నప్పుడే ఆటంకాలు ఎక్కువ అవుతాయి. నిజం, మామూలుగా ఉన్నప్పుడు ఏ పనులు ఉండవు. ఇట్లాంటి కరెక్ట్గా టైం పెట్టుకుంటామే, ఆ రోజే వస్తుంది. మూలుగా నక్క మీద 3 విత్తనాలు కాయబడిందంట.
తెలుగులో సాహిత్యంలా ఆ రోజు ఆయనకు మాట ఇచ్చా ఉదయాన్నే వస్తానని. ఈ జనం ఎక్కడ జనమో కానీ ఆ రోజు వచ్చి కూర్చున్నారు నా రూమ్ ముందు. మహిళా మండలి డాక్టర్ స్ట్రైక్ బంద్ చేసేటప్పుడు కూర్చుంటారే, వచ్చి కూర్చొని ఉన్నారు ప్రార్థన చేయించుకోవడానికి అని చెప్పి. నేను సిద్ధపడి ఆయన ఇంటికి వెళ్తామని చెప్పి బయటకు వస్తే నా గది ముందు కూర్చొని ఉన్నారు మొత్తం బంద్ చేసేటట్టు. ఓరి నాయన వీళ్ళేంటారా బాబు ఏంట్రా అని నన్ను ప్రార్థన చేయించుకోవడానికి అండి అన్నారు. ఇక వీళ్ళందరికీ ప్రార్థన చేసి ఒక్కొక్కరు అందులో సమస్యలు చెప్పడం ప్రారంభిస్తే అంత తొందరగా 2 ముక్కలతో చెప్పి ఆమెను అంటారా అనరు. ఇంక స్టార్ట్ చేస్తారు. అయ్యో నాకేమో ఆయాసం, మా ఆయనకేమో ఉపసం, కుక్కలకేమో నీరసం, వీళ్ళకేమో విరోచనాలు. ఇంకా వాళ్ళు చెప్పేయని వినాలి. మనం వినలేదు అనుకో, అమ్మో ఈ పాస్టర్ గారు వినడం కూడా విన్నాడు, అబ్బాయి పాస్టర్ గారు అంటారు. వినాలి తప్పదు. వీళ్ళందరూ చెప్పిన ఇన్ని ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళేసరికి నేను 8 గంటలకు వస్తానన్నాను. ఆ ఇంటికి వెళ్ళేసరికి 9 అయిపోయింది. సరే తప్పదు వెళ్ళా. మీకు ఒక చిన్న సంగతి చెప్తాను ఏనండి. వీళ్ళు పెద్ద ఇల్లు వాళ్ళదే. ఆ కాలింగ్ బెట్టలు నొక్కా. ఆయన తలుపు తీశాడు. తలుపు పాస్ గారు ప్రజలు రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను, రండి 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 అన్నాడు. నేను గేటు తీసుకుని అడుగు పెడదాం అనుకుంటే ఆయన ఎప్పుడైతే తలుపు తీశాడో ఆయనతో కూడా ఒక బొచ్చు కుక్క బయటకు వచ్చింది. ఎంత ఎత్తున్నది ఆ బొచ్చు కుక్క. నా కుక్కలంటే అమితమైన భయం. ఆయనకంటే ముందు కుక్క వచ్చింది, బొచ్చు కుక్క. నేను వెంటనే మళ్ళీ గేట్ వేసేసి అయ్యా ఆ కుక్కను తీసుకెళ్ళాలి బాబా వస్తానన్నా. ఆయన పొక్కున్న అన్నాడు, పాస్ గారడే అది అరిసే కుక్క కానీ కరవతలే రండి అన్నాడు. అది కరవని నాకెందుకు, నువ్వు అర్పించుకో, నువ్వు గరిపించుకో, నాకెందుకు, నాకు భయం, తీసుకెళ్ళు అన్న. ఆయన చూడండి కుక్క తుమ్మి కమ్యార్ అంటే ఆ కుక్కకి ఎంత వినయమో. కమ్యార్ అట్లా అంటే తోక ముడుచుకొని అంటపోతుంది. అరే ఇంట్లో పిలకల మాట వినట్లేదు కదా, బొచ్చు కుక్క మాట వింటుందే. ఇంట్లో ఉండేవాళ్ళు ఎవడు మాట వినట్లే. కాదంటే అవునంటారు, అవునంటే కాదంటారు, ఉండరా అంటే వెళ్ళిపోతారు, వెళ్ళిపోరా అంటే ఉంటుంటారు. ఇంట్లో అన్నీ గొడవలు కదా, మీకు తెలియదా? నేను చెప్పాలేంటి? ఈ మనుషులు మాట వినట్లా. నిజమే చెప్పేమాట. ఏంటి అట్లా విచిత్రంగా చూస్తున్నారంటే? ఒకడు ఇంత పెద్ద ఏనుగుని తీసుకొచ్చాడు. ఇంత పెద్ద ఏనుగుని తీసుకొచ్చి చిన్న డేక్ష ఉంటలా, ఆ డేక్ష బోర్లేసి ఆ ఏనుగుని డండ కొడుతుంటే ఆ ఏనుగు వచ్చి ఆ పళ్ళు ఆ డేక్ష మీద ఎక్కుతుంది. ఒక తొండంతో ఆయన కొట్టిందంటే వాడు అక్కడ ఉంటాడు. కొట్టట్రా, ఆడేం చెప్తే తింటుంది. ఏనుగన్నా మాట వింటుంది కానీ చెప్పండి ఏంటి నవ్వుకుంటున్నారేంటి? వీళ్ళు వినట్లే. ఆ కుక్క పిల్లకి ఎంత నేర్పించాడు. తుమ్మి కమ్యార్ అట్లంటే ఆయన అంటే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఆమె దూరానికి కొంచెం భయంగా ఆయన ఎందుకు వచ్చిన గొడవ అని సంఘంలో భయం పెట్టుకుని వెళ్ళా. మీకు విచిత్రమైన సంగతి చెప్పిన లోపలికి వెళ్ళగానైనా నేను సోఫాలో కూర్చోపోతే ఆయన అన్నాడు, భాస్కర్ అక్కడ కూర్చోండి, మంచం మీద కూర్చోండి, మీరేంటండి దూరంగా ఉంటున్నారు ఏంటండి అన్నాడు. సరే కూర్చుందామన్నాడు. కూర్చోపోతే అలా కూర్చున్నానో లేదో పెట్ట చెవులు కొట్టుకుంటూ ఆ మంచం కింద నుంచి ఇంకో కుక్క వచ్చింది బయటికి. అయ్యా బాబు సచ్చండ్రా బాబు 2 కాళ్ళు మంచం మీద. స్వామి ఏంటిదా అన్నాను. ఆయన పాస్టర్ గారు అంటే ఎందుకు అంత భయపడతారంటే అది కరవదులండి. అరవని నీ అంట పెట్టుకో, నీ చేత్తో పట్టుకో, నాకెందుకు వచ్చింది గొడవ? మీ ఇంటికి వచ్చి నీ కుక్కల మీ కుక్కల ద్వారా మీ కుక్క చేత కనిపించుకోవడానికి వచ్చింది నేను అన్న. ఆయన పక్కన నవ్వుకొని అని పాస్టర్ గారు అన్నాడు. సరే ఆ విషయం ఆ మాట ఈ మాట మాట్లాడుతారు. నేను అన్నాను ఇప్పటికి లేట్ అయిపోయింది, నేను కూడా ఆలస్యంగా వచ్చాను, చిన్న ప్రార్థన చేసేస్తాను, మీరు వెళ్ళిపోతున్నారు. కానీ అట్లా అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్తారండి, గదిలోకి వెళ్తారండి, అక్కడ చేస్తుర్రండి, ఇక్కడ ఎందుకు అన్నాడు. సరే ఆయన అంటపోతే మీరు నమ్మండి, ఆ బెడ్రూమ్లో ఏసీలో కూర్చొని ఉంది ఇంకొక కుక్క. దానికి ఆరాటం ఎక్కువనట్టుందే. ఆయన ఎట్లా అంటాడంటే దానికి ఏసీ కోసం పెట్టున్నాడు. నాయన నడింట్లో సింహం కదా కూర్చొని ఉంది. దెబ్బతో కంగిది నేను ద్వారం దగ్గర తలుపు దగ్గర, స్వామి నాయన నీకు దండం పెడతాన్నాయా, ఏంటి ఏ కుక్కలంటే? ఓ మాట చెప్పనా, ఆయన అన్నాడు, ఏమండి పాస్టర్ గారు అండి, రాత్రులు మా ఇంటికి మూడు గేట్లు ఉన్నాయా, 3 గేట్ల దగ్గర ఈ 3 కుక్కలను పెట్టేస్తా, అయ్యేనండి నన్ను రక్షించేదే అన్నాడు. నా మనసు చివక్కుమనిందండి. అయ్యా మనిషిని రక్షించేది? కుక్కలే మనుషులు రక్షించే పనైతే కేసులన్నీ
ఎట్టొచ్చాయి? వేయాల్సిన ఒక బిస్కెట్ వేస్తే కుక్క పాప మౌనంగా కూర్చొని గాఢ నిద్రలోకి వెళ్ళట్లే. నొక్కాల్సిన ఒక బట్టన్ నొక్కితే కారుతో కూడా 10 అడుగులు పైకి లేకట్లే. ఏంటండి ఈ కుక్కలు, ఈ మొక్కలు, ఈ చట్టాలు, ఈ తుపాకీ గొట్టాలు, ఈ మనల్ని కాపాడేది? మనసు చివక్కుమనింది. సరే ఇది కూడా వదిలే. ఆ గదులోకి వెళ్తే అక్కడ రాజకీయ నాయకులు ఫోటోలన్నీ వేలాడదీసి పెట్టున్నాడు దండలేసి. ఇదిగో ఈ విషయం చెప్పడానికి ఇదంతా చెప్పాను నేను మీతో. సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో, దానికి ఒక దండ. గాంధీ తాత గారి ఫోటో, ఆయనకు ఒక దండ. అంబేద్కర్ ఫోటో, దానికి ఒక దండ. ఇట్లా నాయకులు మంచిదే, దేశం కొరకు ప్రయాసపడిన నాయకులందరినీ ఫోటోలు పెట్టి వాళ్ళకి దండలేసి మళ్ళీ కరెంట్ లైట్ ఒకటి పెట్టున్నాడు. రోజు దీపం వెలిగించలేక ఏదైతే స్విచ్ చేస్తే వెలుగుతుంది, లేకపోతే మాడిపోతే తీసి ఇంకో బల్బు పెడచ్చు వేడే. ఆ దండలు కూడా ప్లాస్టిక్ దండలు. ఒక్కొక్క దండకి ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నట్టుంది. అయితే నాకు బాధ అనిపించిన సంగతి ఏంటంటే అన్ని ఫోటోల మధ్య యేసు ప్రభు ఫోటో కూడా పెట్టి, ఏది వాళ్ళతో కూడా పాపం ఆయన గుండెల్లో మంట మండుతూ ఉంది. ఎవరి గుండెల్లో? మీరు చూడాల ఫోటో అది. ఆ మంట ఆగదు, ఎందుకంటే వీడు మారడుగా. ఎప్పటికప్పుడు గుండెల్లో మంట పెట్టాడు దీపం పెట్టి. మళ్ళీ ఏమో ఆయన చేతిలో గాయాలు అట్లా ఉన్నాయి. మానపడు, ఎందుకంటే గోకుతా ఉంటాడుగా. మళ్ళీ ఆయనకు ఫోటో కట్టి పైన పెట్టాడు, కిందకి దిగకుండా దింపడు, ఎందుకంటే కిందకి దిగితే అన్ని రూములు తిరుగుతాడుగా. ఈయన చరిత్రలో కిందకి దిగకుండా ఫోటోలు బిగించి పైన కట్టి పెట్టి పూల దండేసి ప్రభు అక్కడే ఉండయ్యా అని చెప్పినట్టున్నాడు. నాకు భలే బాధ అనిపించింది. రాజకీయ నాయకులందరి ఫోటో, మళ్ళా మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఫోటో కూడా ఉంది. ఆయన ఫోటో కూడా దండేసి పెట్టాడు. వాళ్ళ మధ్యలో యేసుప్రభు ఫోటో పెట్టి దండేసి దీపం వెలిగించుంటే నా మనసు ఊరుకోలేక అడిగేశారండి. అయ్యగారు ఏంటి అందరి ఫోటోల్లో యేసుప్రభు ఫోటో కూడా పెట్టావో అంటే, ఆయన అంటాడు నాతో, పాస్టర్ గారు అండి నాకు అందరూ సమానులేనండి. ఎదుగు అది గుడ్డోడు, దేవునిగా చూడలేని గుడ్డితనం. ఇతనికే దేవుడు ఎవరో తెలియదు, జీవుడు ఎవరో తెలియదు, నాయకుడు ఎవరో తెలియదు, సృష్టికర్త ఎవరో తెలియదు. గుడ్డోడు, చదువుకున్న గుడ్డోడు, ఉద్యోగం చేసే గుడ్డోడు, సంపాదించిన గుడ్డోడు, గొప్పోడైన గుడ్డోడు. అంటే గుడ్డోడికి ఇన్ని డిగ్రీలు ఉంటాయా? ఇంకా చాలా ఉంటాయి. ఫ్లైట్లో తిరిగే గుడ్డోడు, కారులో తిరిగే గుడ్డోడు, పల్లెలు తినే గుడ్డోడు, ఊర్లన్నీ సంపాదించే గుడ్డోడు, చాలా ఉంటాయి. ఎన్ని ఉన్న గుడ్డితనం మాత్రం పోదు. ఏంటంటే పాస్టర్ గారు ఆ మాట చెప్పడానికి నువ్వు ఇంత దూరం నుంచి వచ్చిందంటే, ఇంత దూరం కదా ప్రపంచమంతా తిరుగుతా గుడ్డోడు సంగతి చెప్పడానికి. మారితే కదా ఆ కన్నులు తెరవబడితే. లేకపోతే ఎవడన్నా అంటాడండి, ఆయన అంటాడు నాతో, నాకు అందరూ సమానమే. కాదండి, ఆయన మరణించి పునరుద్ధానపు శక్తితో లేచినవాడు కదా, ఆయన సజీవుడు కదా, ఆయన మృతులలో లేడు. ఆయన సమాధిని గెలిచి మృత్యుంజయుడై ఆయన లేచాడు. ఈనాటికి సజీవుడే సంచరిస్తూ. ఏమన్నా ఎన్ని నాకొద్దా? నాకు అందరూ ఒకటే. నేను అన్నాను, నీకు అందరూ ఒకటైనప్పుడు ఇక నేను ప్రార్థన చేయాల్సిన అవసరమే ఉంది నీకు. ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని అడుగు, అయ్యా షుగర్ తగ్గించు అయ్యా ఆయన అడుగు. ఆ మొదట ఉన్నాడు ఆయన అడుగు, షుగర్ తగ్గించు అయ్యా, ఆయన తగ్గిస్తాడేమో. ఆ పక్కన ఉన్నాడే ఆయన అడుగు, అయ్యా అప్పుడప్పుడు ఈ కన్ను లాగుతుంది అయ్యా, లాక్కుండా తాడేసి కట్టు అయ్యాను అడుగు, ఆయన కడతాడు. మళ్ళీ నీకు ప్రార్థన ఎందుకు? అడగాలనా లేదు ఇట్లాంటి వాళ్ళని? బాబు సీరియస్ అయిపోతున్నారండి మీరు. అడగాలా లేదా? మరి అద్భుతాలకేమో ఈయన కావాలి, స్వస్థతకేమో ఈయన కావాలి, ఆశీర్వాదాలకేమో ఈయన కావాలి, మిగతా విషయాలు మాత్రం అందరూ ఒకటే. ఇదిగో ఈ భక్తుడు ఉన్నాడే, ఎలాంటి వాడో తెలుసండి? దేవునిగా చూచే దృష్టి. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. 6వ అధ్యాయం మొదటి వాక్యంలో మీరు చూస్తారండి. అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అదుగో ఎలా చూశాడంట ఆయన్ని చెప్పండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి రమ్యమైన దేవుడు, రవి కోటి దేవుడు రమ్యమైన రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుటే బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడ మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడ మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేయము సిద్ధముగా నుండి. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెల్పకు చేరాలి, మనము యేసయ్య చెల్పకు చేరాలి. యేసు రాజుగా భూలోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి కడగడలాడును, సాగిలపడి నమస్కరించి కడగడలాడును. వంగని మోకాళ్ళని, వంగని మోకాళ్ళని, యేసయ్య ఎదుట వంగిపోవును, నా యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా. ఎవరైనా అంటే రారాజు. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. నాగరాజా స్పష్టంగా మాట్లాడండి తల్లి. ఏ రాజు? రారాజు, యువరాజు, యేసురాజు, షాలేము రాజు. రాజుని రాజుగా చూడకపోతే, రాజుని రాజుగా మర్యాదించకపోతే, రాజుని రాజుగా మనం విలువివ్వకపోతే ఎట్లుంటుంది వ్యవహారం? ఎట్లుంటుంది? రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారి దగ్గర అబ్బాయి ఆ కుర్చీని తీసుకో అన్నావు అనుకో, ఎట్లుంటుంది? నడ్డిరుగుతుంది, అంతే కదా. ఒక చూపు చూస్తాడు, రేయ్ వీడికి ఎవరెవరో ఏంటో తెలియట్లే, వీడికి కన్ని నేను తెలిసినట్లేదు, వీడికి కొంచెం పక్కకు తీసుకెళ్ళండి అంటాడు. ఇంకా మరుసటి రోజు 10 గంటలకల్లా సమాధి కార్యక్రమానికి మేమంతా రావాలి. ఇంకా అంతకుమించి ఏముంటుందండి? ఏంటండి అట్లా నవ్వుతారేంటి?
ఇప్పుడు రాజుగారిని రాజుగా చూడకపోతే ఎట్లుంటుంది? ఆ కొంతమంది ఇట్లాగే మున్ను కొనలకు ఎదురుదన్ని దేవుడు ఎక్కడున్నాడు రా, దేవుడుంటే రమ్మని రా అని పశువులాగా గడ్డి మేసారండి. అహంకారపు మత్తు డబ్బు ఎత్తు ఊరేగిస్తుంటే కనులు మెరకలెక్కి గర్వమని గుర్రం ఎక్కి సవారి చేసి బోర్ల పడ్డాడు, గుడ్డోడై కూసున్నాడు. నేను ఒక మాట చెప్పనా, అందుకే ఆ భక్తుడు అంటాడు, అయ్యా నేను నీకు ఏమి చేయకూర్చున్నావంటావు, ఏంటయ్యా నువ్వు అనేది? ఏం కోరుతాను? నాకు నిన్ను చూచే దృష్టి కావాలయ్యా. నిన్నుగా చూసే దృష్టి లేకే ఈ త్రోవ పక్కకు వచ్చా. నిన్నుగా చూసే దృష్టి లేకే అందరి దగ్గరికి వెళ్ళి చేయిజాపు అడుక్కునే పరిస్థితికి వచ్చా. నిన్నుగా చూసే దృష్టి లేకే ఈ చీకట్లో మగ్గిపోతున్నా. జీవితం మీద విరక్తి కలిగి జీవితంలో ఉండవలసిన ఆనంద సంతోషాలు దూరమైపోయి బ్రతుకు భారమైపోయింది. నాకు దృష్టి కావాలి. ఏ దృష్టి అంటే నిన్నుగా చూచే, అందరు చెప్పండి, నిన్నుగా చూచే. ఆయన సన్నిధిలో కెరూబులు సరాపులు, ఆ కెరూబులు సరాబులు కంట 6 రెక్కలు ఉన్నాయంట. ఎన్నేసి రెక్కలు చెప్పండి? మీకు 2 రెక్కలు ఉన్నాయా లేవా? చెప్పరేంటి? ఎన్ని ఉన్నాయి? మీరు అంటుంటారుగా నా రెక్కల కష్టం. ఎన్ని రెక్కలమ్మా? 2 రెక్కలు లింగులింగని వేసుకుని తిరుగుతున్నావా? ఒరే సప్పట్లు కొట్టండి రా అంటే ఏందో మిరప చెట్లు బొమ్మ ఉంటుంది, గాలి కూగులు ఆడుతుంటుంది చూడండి. అయ్యే సప్పట్లు రసా ఆర్పాటంగా పాటలు పడతావా, సప్పట్లు కొట్టావా, సప్పట్లు కొడా అంటావే. ఏందమ్మా అరిసెలు వండుతున్నా తల్లి? చేతికి దెబ్బ దగ్గర మెత్తగా ఏందో 1 2 వాళ్ళకి 6 రెక్కలుంటే ఆ 6 రెక్కలతో 2 రెక్కలతో ఏమో ముఖాన్ని కప్పేసుకున్నారంట, 2 రెక్కలతో ఏమో శరీరాన్ని కప్పేసుకున్నారంట. ఎవరో అపవిత్రత లేని దేవదూతలే, పాపం లేని దేవదూతలే, పరిశుద్ధులైన దేవదూతలే 2 రెక్కలతో ముఖాన్ని కప్పేసుకున్నారు. ఎందుకంటే అమ్మో నా దేవుని సన్నిధిలో నా ముఖం కనపడకూడదు బాబోయ్. ఎందుకంటే ఆయన అత్యున్నతమైన పరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో వసించుచున్నవాడు, మహిమ కలిగిన దేవుడు, కోటి సూర్య కాంతులతో ప్రకాశించుచున్నవాడు. అయ్యి బాబోయ్, అంత మహామహిమ కలిగిన దేవుని సన్నిధిలో నా ముఖం చూపించడమా? మనమేమో ఉండే ముఖానికి మళ్ళీ ఇంత పెద్దగా ఏమంటారు దాన్ని, ఇంత పెద్ద అమ్మా కారం పొడి కాదు, ఉండేదే గుడ్లు గుబు కళ్ళు, మళ్ళీ దానికి 7 నుంచి 7 దాకా వేసింది. ఇక చూసుకోండి ఆయన, కళ్ళులాగా లేవయ్యి, బొంత పక్కిల్లాగా ఉన్నాయి. మళ్ళీ ఏమో ఉండే రంగు చాలక ఎర్రగా మరి నూరిందేమో మసాలా రాయి మీద వేసి 7 నుంచి 7 దాకా వేసింది ఎర్రగా. ఏంటి ఏ స్టిక్కు? ఎక్కడికి వెళ్ళేది? ప్రభుని ఆరాధించడానికంట. ఏమనాలండి వీళ్ళని? మరి దేవదూతలు అపవిత్రత లేని పరిశుద్ధత కలిగిన దేవదూతలేమో ఆయన సన్నిధిలో నిలబడారు. ఎందుకంటే దేవునిగా చూచే దృష్టి వాళ్ళకుంది కనుక ఆ భయము ఆ భక్తి వాళ్ళకుంది. మనకు లేక ఏసేలేస్తున్నాం. ఏమన్నా పాటగారండి, మరి మీరేమాట చెబుతున్నారు? మరి టీవీలో వాకింగ్ చెప్పేవాళ్ళంతా, మరి టీవీలో వాకింగ్ చెప్పేవాళ్ళందరితో నీకేం పని? నువ్వు టీవీలో వాకింగ్ చెప్తున్నావా? వాళ్ళు చేసుకుంటే వాళ్ళు లెక్క చెప్పుకుంటారు, నీకెందుకు? ఏంటండి ఇప్పుడు వాళ్ళు మరి అందరూ అట్లా ఉన్నారా, అంత పవిత్రంగా ఉన్నారా, అంత పరిశుద్ధంగా ఉన్నారా? మరి టీవీలో వాక్యం చెప్పేవాళ్ళంతా అడుగేళ్ళు వాళ్ళందరితో నీకేం పని? వాళ్ళ లెక్క నువ్వేంటి చెప్పేది? వాళ్ళ లెక్క ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళు చెప్పుకుంటారు. నీ లెక్క సంగతి ఏంటి? మనకు ఆయనగా చూసే దృష్టి లేక
ఏషాలు, చర్చికి వెళ్తే ఏషాలు, మందిరంకి వెళ్తే ఏషాలు, దేవుని మందిరికి వెళ్తే నాటకాలు. అయ్యో ఇది దేవుని మందిరమే, ఇది దేవుని సన్నిధియే, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఎలా బ్రతకాలి, భయం లేదు. చీటీ పాటలు, యాలం పాటలు, కొట్లాట్లు, కుమ్ములాట్లు, గుద్దులాట్లు, కేసులు, కాసులు, ఊసులు. జాగ్రత్త. ఆయన అంటాడంటే చర్చిలో, సంగమా బుధవారం రోజేమో 50,000 రూపాయల సీటు పాట ఉంది, మర్చిపోకండి. బుధవారం 50,000 రూపాయల సీటు పాట అంట. శనివారం 1,00,000 రూపాయల సీటు పాట ఉంది, మర్చిపోకండి. మరి యేసయ్య పాట ఎప్పుడయ్యా? 50,000 రూపాయల సీటు పాట, 1,00,000 రూపాయల సీటు పాట, మరి యేసయ్య పాట ఎప్పుడు? అదే పెట్లో పెట్టుకుని తీసుకెళ్తుంటారా అప్పుడు అప్పుడు యేసయ్య పాట. పరదేశులమో పొయ్యిలా డంబరి డంబరి డంబ, యేసయ్య పాట అప్పుడు. చర్చిలో ఉన్నప్పుడు అంతేమో సీటు పాట, వాళ్ళ కాటుకు వెళ్ళేటప్పుడేమో అది. తెలియక ఆయనగా చూస్తే భయపడి గడగడ గడగడ వణికేవాళ్ళు. ఆయనగా చూసే నేత్రాలుంటే, ఆయనగా చూసే కళ్ళుంటే, ఆయనగా గుర్తించే మనసు ఉంటే గడగడ వణికేవాడు. లేదు, గుడ్డోడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకొని కర్ర పట్టుకొని పోలీసు ఆయన వచ్చాడు గుడ్డోడి దగ్గరికి, భయపడతాడా? భయపడ్డా. పోలీసు అని చెప్పుకోవాలి, ఒరే నేను పోలీసురా. అవునా, దగ్గరికి వస్తాను, ఏం చూస్తా? కళ్ళు కనపడవు కదా. నేను వెళ్ళాను అనుకో, అవా నేను పాస్టర్ రా. అవునా అంటాడు, కానీ అయ్యా చూశాను అయ్యా అంటాడా? భయం లేని పనులండి, భయం లేని పనులు. ఆ భీమవరం దగ్గర నన్ను ఒక చర్చికి ఒక ప్రార్థన కూటానికి పిలిచారు. చెప్పనవద్దా? చప్పగా ఉందా? నోలు తెరిచి మాట్లాడండి. ఒక మీటింగ్ పిలిస్తే వెళ్ళా. దేవుళ్ళ మేము వెళ్ళి సామాన్ దించామో లేదో కూడగట్టుకొని ఫోన్లు చేసుకొని టెలిగ్రామ్ కొట్టుకుని వచ్చేసే మేఘాలన్నీ, ఎక్కడెక్కడ మేఘాలు మొత్తం వచ్చి పడేసే ఊరు. మా సామాన్లు దించామా, సామాన్లు దించి 2 బాక్సులు అట్లా పెట్టామా, అవి కూడా బాక్సులు పెట్టాయి. ఇక చూసుకొని ఆయన 15 నిమిషాల్లో దుమ్ము రేపింది వర్షం. మేము ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక బాక్సులు ఎత్తి ఆ బండ్లో వేసుకొని ఆ సూరు కింద కొంతమంది, ఈ ఇంట్లో కొంతమంది, అక్కడ కొంతమంది, ఏ ఇంట్లో చల్లా చెదురు పటాపంచులు అయిపోయావంతే. ఇంచుమించు 30 గంట వర్షం కురిస్తే కాళ్ళు గిరసలు, లోతు నీళ్లు, పల్లెటూరులు ఎట్లాగే. ఇంకేం చేయాలా? సరే అంత తాగిందా? చెదురు బదులు వర్షాలు పడతాయి, చినుకులు పడతా ఉంది. వర్షం పెద్ద వర్షం ఆగింది, కానీ చినుకులు పడతా ఉంటే నేను అన్నాను ఆమెతో, అమ్మా మరి వర్షం వచ్చింది, దానికి ఎవరేం చేస్తారు, ఇంకోసారి పెట్టుకుందాంలే మనం అంటే ఆమె ఒప్పుకోలే. అంత తెలుగు ఒప్పుకుంటారు మన వాళ్ళు. నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు. నేను అన్నది కాదమ్మా, మరి వర్షం వచ్చేసింది, మనం ఏం పెడతామంటే, అన్నయ్య ఆగిపోద్దులే అన్నయ్య, ఇది ఆ వర్షం ఇంకేందుకు ఫోన్ చేసినట్టు. సరేనమ్మా ఆగిపోద్ది, నాకు కూడా కాదన్నట్లే. 11 గంటలకు ఆగింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు పెట్టలేం కదా. అంటే లేదన్నయ్య మీరు ఉండండి అన్నయ్య, మీరు రాకొచ్చారన్నయ్య, మళ్ళీ మాకు ఈ ఛార్జ్ దొరకదు అన్నయ్య. కాదమ్మా నేను డేట్ ఇస్తానమ్మా, మళ్ళీ అబ్బా. ఆమెతో మళ్ళీ బలానికి ఒక 4 ఇంకొకరిని, సువార్తకని, ఎలిజబెత్ అక్కని, మార్తక్కని, ఇంకొక 4 వేసుకుంది. మొత్తం కలిసి ఇంచుమించు ఒక 5-6 మంది అయ్యారు. వీళ్ళు అన్నారు, ఒక పని చేద్దాం అన్నయ్య, అక్కడ చర్చి ఉంది, ఆ చర్చి వాళ్ళని అడుగుతాము, ఆ చర్చిలో పెట్టండి అని. పెడతా, నాకు ఇబ్బంది ఏముంది, వాక్యం చెప్పేదానికి నాకేంటి కొదువా? ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ కొంచెం వాక్యం చెప్తా, వాక్యమే కదా నేను చెప్పేది, నా ఆస్తి ఇవ్వట్లేదు కదా. అలాగేనమ్మా నేను కాదనట్లే. అయితే మీరు చర్చిలో పెడతారు, చర్చిలో మైకులు పెట్టి లైట్లు కడతా, ఈ చిత్తడిలో ఈ వర్షంలో ఎవరు వస్తారు చర్చిలోకి? రావాలి కదా. ఎవరు రాకుండా 3 కూర్చోబెట్టుకుని 4 కూర్చోబెట్టి నేనేం చెప్పేది? ఇంకోసారి మనం అందరికీ వాక్యం బాగా ధారాళంగా మీరు అబ్బే విందే కాదులు అన్నయ్య, మేము ఇంటింటికి వెళ్ళి గొడుగులు తీసుకొని వస్తాం, ఇదేం ఓట్లు ఎలక్షనా? సరే ఆమె పోరు పడలేక, సరే పోమా అడిగిరా పో అన్న. తక్కువనాడు కాదళ్ళు,
ఆ 4-5 మంది వెళ్ళి ఆ చర్చి వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారంట, పెట్టుకోమన్నారంట. సంతోషంగా గంతులు వేసుకుంటూ వచ్చి, అన్నయ్య అన్నయ్య నేను చెప్పలా దేవుడు కరిగిస్తాడని. ఏందమ్మా మంచా? కాదన్నయ్య, గుండెకాయ అన్నయ్య, కరిగించాడు అన్నయ్య వాళ్ళని, ఆ చర్చిలో పెట్టండి అన్నయ్య, ఓకే చెప్పండి అన్నయ్య అని. సరే నేను అన్నాను, మరి ఇంత సామాన్ ఎందుకు చర్చిలో? అయితే ఈ 2 బాక్సులు పెట్టుకుని సరిపోద్ది కదా. ఆయన చూసేద్దాం పద అని వెళ్ళా. ఇది ఈ సంగతి చెప్పడానికి ఈ చరిత్ర అంతా చెప్పా. వాళ్ళ గొడుగులో 4-5 గొడుగు ఉందని ఒకటే కానీ మొత్తం దడుస్తూనే ఉన్నారు వాళ్ళు. నాకెందుకు మళ్ళీ ఆ సంఘం అని నేను కొత్త సంఘం ఇంకో గొడుగు తీసుకున్నా. నా గొడుగులో నేను వెళ్తున్నా. ఇంక 5 మంది వచ్చారు. మీరు రమ్మండి, చెప్పకూడదు కానీ చెప్పకపోతే మీకు ఎడదెలుస్తుంది చెప్పు. చెప్పకపోతే 7 సంగతులు గుండెలో పెట్టుకుంటే మీకు ఎడదెలుస్తుంది, మీరు ఎట్లా జాగ్రత్త పడతారు. అందుకు చెప్తున్నా. సరే ఆ చర్చికి వెళ్తే నాకు భలే బాధ అనిపించింది. ఎందుకంటే చర్చిలో అడుగు పెడితే నేను చెప్పకూడదు కానీ చెప్పాలి, మీకు చెప్పాలి. ఆ చర్చిలోకి తలుపు తీసిన లోపలికి వెళ్ళగానే ఏం చెప్పింది నా నోరు ఆడట్లే. కంపండి, నిజం కంపు. సరేలే లోపలికి వెళ్ళి నేను చూస్తే, క్షమించండి నన్ను ఏమనుకోవద్దు, అక్కడ పడుకొని నిద్రపోయిన బెడ్షీట్లు, చాప, దిండు, నీళ్ల బాటలు అన్నీ అక్కడే ఉన్నాయి. ఇటువైపు చూస్తే ఒక నులక మంచం చర్చిలో. ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలండి? నాకైతే గిర్రని కళ్ళమ్మట నీళ్ళు తిరిగినాయండి. ఎందుకంటే దేవుని మందిరం అంటే ఎంత ప్రేమించామో, దేవుని మందిరం మీద మాకు ఎంత ఆప్యాయత ఉందో, దేవుని మందిరం అంటే ఎంత విలువ ఉందో అనుభవించడం కనుక కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి నాకు. వాసన ఎడు చూస్తే ఇదేంటి, అది దోమలకి రింగులు ఉంటుందే, దోమల చక్రం, అది వెలిగించి అక్కడ పెట్టున్నారు. అదంతా నుస్సుంది కదా, మసి అక్కడ రాలిపోయింది. పట్టించుకోలేదండి. నేను వెంటనే కళ్ళమ్మట నీళ్ళు తిరిగాను. నాకు వెనక్కి తిరిగి ఈ 4-5 అడిగానమ్మా ఏంటమ్మా ఇది అన్నాను. ఏం మాట్లాడేవాళ్ళు కాదమ్మా, దేవుని మందిరం అన్నారు, చర్చి అన్నారు, ఏంటమ్మా ఎట్ట ఉందంటే వాళ్ళు అప్పుడే వెంటనే నాకు చెప్పారు, మరి అందుకే కదన్నా ఖర్చు అయినా దూరమైన భారమైన వసన్న మందిరం అంత దూరం ఉంది, ఎందుకు వస్తున్నాం మేము? మా ఊర్లోనే ఇక్కడే ఉంది చర్చి, మరి ఎందుకు వెళ్ళట్లే? ఇది ఇట్లా ఎన్నిసార్లు చెప్పిన ఎనరా అన్న ఇళ్ళు. ఏమన్నా మాట్లాడితే గొడవలకు వస్తారన్నా, ఎగబడతారన్నా. మరి ఎందుకు అనుకున్న అంత దూరం ఖర్చు అయినా వారం పెట్టుకుని ఎందుకు వస్తున్నా ఎనరు? అప్పుడు నేను వెంటనే వాళ్ళని పిలుస్తారా మాట్లాడదామంటే వాళ్ళు అన్నారు, మీరు వద్దులే అన్న, గబుక్కున్న వాళ్ళు ఒక మాట అంటే మీరు బాధపడకపోయినా మాకు బాధ అనిపిస్తుంది. మా పిల్లల్ని తీసుకెళ్ళి, ఏది మాతో వచ్చిన మా పిల్లల్ని తీసుకెళ్ళి, రే మందిరం ఓడవండరా, మందిరం అంతా తొడవండరా, ప్రార్థన పెడదాం, ఎవరు రాకపోయినా పర్లే, మనమన్నా కూర్చొని ప్రార్థన 4 పాటలు పాడుకోబోదాం, మందిరం శుభ్రం అవుతుంది. మా పిల్లలందరినీ పిలిపించి శుభ్రంగా ఊడిపించి కడిగిచ్చి మందిరాన్ని. భయం లేదు. దేవునిగా దేవుని ప్రభావాన్ని చూడగలిగిన, దేవుని సన్నిధిని చూడగలిగిన, ఆ అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభువుని చూడగలిగిన నేత్రాలు, దృష్టి లేకపోతే దేవుని మందిరాన్ని అటు పెడతారా? మీరేమో సరంబి వేసిన ఇండ్లలో బ్రతుకుతూ, చలవరాతి బండ్ల మీద తిరుగుతూ, మీ ఇండ్లలో సోఫాలు, కుర్చీలు, కుక్కర్లు, మొక్కర్లు అన్ని శుభ్రంగా పెట్టుకుని దేవుని మందిరాన్ని అట్లా ఉంచుతారా? జీవము కలిగిన దేవుని సన్నిధిని ఎలా ఉంచాలి? ఇదిగో ఈయన ఆ సింహాసనమందు ఆసనుడై ఉన్న దేవుని చూస్తే ఆ దేవదూతలంట 2 రెక్కలతో ఏమో ముఖాన్ని కప్పుకున్నారంట, 2 రెక్కలతో ఏమో శరీరం అంతటిని కప్పేసుకున్నారు. ఎంత భయమో ఆ దేవదూతలకి. మనకు భయమే లేదు, ఎందుకంటే దెయ్యాలం కదా. అందుకు దెయ్యాలు ఎప్పుడు తిరుగుతాయి? దెయ్యాలు ఎప్పుడు తిరుగుతాయి? చెప్పరేంట్రా నాయన. దెయ్యాలు మిట్ట మధ్యాహ్నం తిరుగుతాయా? దెయ్యాలు ఎప్పుడు తిరుగుతాయి? అర్ధరాత్రి. ఎందుకంటే దెయ్యాలకు భయం ఉండదు. భయం లేనోడు ఎవడు? నేను అనలా, మీరే అన్నారు, నాకు తెలీదు. మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఆ మాట నేనని, అమ్మమ్మ దెయ్యాలు నేను అనలా. భయం లేనోడు ఎవడో?
అది 2 రెక్కలతో శరీరాన్ని కప్పేసుకొని ఇంకొక 2 రెక్కలు ఉన్నాయి కదా, ఆ 2 రెక్కలతో అలా ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఆరాధన చేస్తున్నాయట దేవదూతలు. స్తోత్రం. మీకు 2 విషయాలు చెప్పానండి. ఒకటేమో తనను తాను చూసుకునే దృష్టి, రెండేమో దేవునిని దేవునిగా చూడగలిగిన చెప్పండి దృష్టి. ఆమేన్. చిన్న మాట చదవని ముగించేస్తా, ఆపేస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వాక్యం. హెబ్రీ పత్రిక 11:10. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేని చూస్తున్నాడంట ఆయన? అందరూ చెప్పండి ఆఖరిగా. పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని చూస్తున్నాడంట. దేవుడు కట్టే పట్టణం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆయనకి అన్నీ ఇచ్చాడు దేవుడు అబ్రహాంకి. ఏదైనా కొదువు చేశాడా చెప్పండి? ఏం కొదువు చేయలే. అసలు ఇంకా రోషం కలిగిన ఒక మాట చెప్పాలంటే, 2 వ్యక్తులు ఒక దేశంలో కలిసి ఉండలేనంత విస్తారమైన దీవెన దేవుడు ఇచ్చాడండి. 2 వ్యక్తులు ఒక దేశంలో కలిసి ఉండలేనంత విస్తారమైన సంపద, అంత ఐశ్వర్యవంతుడు అబ్రహాం. మీరు అంటారేమో, ఏమంటే దేవుని భక్తులకి విశ్వాసులకి అంత ఆస్తి ఉండొచ్చా? అంత కాదు, 4 అంతలైనా ఉండొచ్చు. ఎందుకంటే ధనము వాళ్ళకి దేవుడు కాదు. ఎంత ఇచ్చినా ఆ ధనాన్ని వాళ్ళు కాళ్ళ కింద పెట్టారు, కానీ నెత్తి మీద పెట్టుకోలే. మనకి ఎంత ఇస్తే చాలు, అంత ఎందుకులే, ఇంత బంగారు ఉంటే చాలు. ఇక ముక్కులో కాదు, ముక్కుకు పెట్టుకుంటారా? నలుగురు దగ్గరికి వెళ్ళి అయ్యండా చూసావా బాగుందా? ఎంతకి? ఒక్కొక్కడు ఒక ఉంగరం వేసుకొని వచ్చుకుంటాడు, ఇంత సన్నగా బక్క. ఆ దానికి కూడా కరోనా జబ్బు వచ్చినట్టు ఉంటుంది. రికిమంటే ఒక తీగ ఒకటి లోపలికి, ఒక పైన ఒక రాయి, మళ్ళీ దానికి కూడా పాపం కరోనా వచ్చిన తర్వాత పాపం గుండె వీక్ అయినట్టుగా ఉంటుంది. రికిమంట దాన్ని తగిలించుకొని వచ్చి మన దగ్గర ఏడా ఎప్పుడన్నా మా ఊరు కూడాలో ఏడనా ఈయన ఎందుకు ఊరుకూరు నేను చెయ్యట అంటున్నాడంటే అర్థం ఏంటి? ఇంతుంటే చాలేక తాక ఊపుడు. వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు విశ్వాస వీరులు. వాళ్ళకి అంత సంపద ఇచ్చినా ఉన్నదంతా కాళ్ళ కింద పెట్టారే కానీ నెత్తి మీద పెట్టుకుని తిరగల. అంత సమృద్ధినిస్తే అబ్రహామట దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో దాన్ని చూసుకుంటూ కూర్చున్నాడంట. అంటే అబ్రహాం గారికి దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని చూడగలిగిన దృష్టి ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాల పాపభోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద శ్రమ అనుభవించడం మేలని రాజు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పలేదంట. ఎందుకంటే ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద దృష్టి నిలిపి, ఆ దృష్టి ఉన్నోడు వీటి మీద దృష్టి పెట్టడం. ఆమె చెప్పకపోయారా? ఏం కొరికెట్టాడు చూస్తున్నారు నన్ను? వాటి మీద దృష్టి ఉన్నాడు, వీటి మీద దృష్టి చెప్పండి పెట్టాడు. ఆ సైట్ ఆ దృష్టి ఉన్నాడు. ఇక వాటిని చూశాడంటే ఇక వీటిని చూడ్డు. పెద్దలు సామి చెప్తారు ఏమంటే, రాజుగారిని చూసిన కళ్ళతో ఇంక మిగతా నేను చెప్పకూడదు. మరి అంతే. ఇంక దాన్ని చూస్తే ఆ రాజ్యాన్ని, ఆ పట్టణాన్ని, ఆ మహిమను, ఆ ప్రత్యక్షతను, ఆ స్థిరమైన పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని చూస్తే ఇక ఈ లోకాన్ని చూడండి. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు, ఫ్లైట్లో విమానం ఎక్కుతాం మన గన్నవరంలోనే. ఎవరైనా ఎక్కాలంటే వెళ్ళి ఎక్కండి, వరుసగా వెళ్ళి ఎక్కండి. దేంట్లో మాట్లాడరేంటి? మా ఇంటికి వచ్చిందా? గన్నవరంకి వెళ్ళి విమానం ఎక్కండి అంటే మా ఇంటికి వచ్చిందంటే ఏంటి? మందేగా, గన్నవరం మందేగా. వెళ్ళండి, వెళ్ళి గన్నవరంకి వెళ్ళి
సద్దన్న మూట కట్టుకొని ఫ్లైట్ ఎక్కండి. ఆ లోపల ఫ్లైట్లో తిరుగుతూ ఉంటారు, వాళ్ళ నిమ్మకాయ పచ్చడి అడగండి ఇస్తారు. ఏంటి నవ్వుతారంటే మనదేగా గన్నవరం. మన ఊర్లో ఎగిరే విమానాలు ఎక్కే అర్హత కూడా మనకు లేదేంటి? ఎక్కండి. అయితే ఒకటి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ విమానం ఎక్కి పైకి వెళ్తా ఉన్నామనుకో, పైకి వెళ్ళే కొద్దీ ఈ లోకంలో ఉండే పెద్ద 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 పెద్దవన్నీ ఎట్లా కనిపిస్తాయంటే చిన్నగా కనిపిస్తాయి. కొంచెం ఎత్తెక్కగానే పెద్ద పొలం 10 ఎకరాల పొలం పుస్తకంలాగా కనిపిస్తుంది, నోటు పుస్తకంలాగా కనిపిస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్తే ఈ నోటు పుస్తకంలాగా కనపడ్డ 10 ఎకరాలు అగ్గిపెట్టలాగా కనిపిస్తుంది. ఓరే దీని కొరకు అనే పాకులాడింది ఈ అగ్గిపెట్టి కొరకు. ఎదిగేవాడికి ఎప్పుడు లోకం చిన్నదిగానే కనిపిస్తుంది. మీకు అర్థమైందా? అగ్గిపెట్టులాగా ఉందా? ఇంకా కొంచెం పైకి వెళితే ఈ అగ్గిపెట్టులాగా ఉన్న 10 ఎకరాలు ఎట్లా కనిపిస్తుంది తెలుసండి? చిన్న చాక్లెట్ బిల్లు ఉంటుంది. దీని కొరకంటారా అహర్నిశలు కష్టపడి రెక్కల మొక్కలు చేసి రక్తం ఆవిరి చేసి ఓటీలు చేసి సంపాదించి వెనకేయాలా ఏంది వేసి ఈ చాక్లెట్ బిల్ల కోసమా? ఇంకా అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళిపోయామనుకో, ఇక అది కూడా కనబడదు. అదిగో ఉన్నతమైన దృష్టి కలిగిన వాని యొక్క స్థితి ఈ లోకంలో అలా ఉంటుందండి. దేని కొరకు పాకులాడ్డు, దేని కొరకు పోట్లాడ్డు, దేని కొరకు అతడు పరుగులు తీసి వాటి కొరకు జీవితాన్ని వ్యయపరచడు. ఆ ఎదిగే వాని యొక్క దృష్టి వేరుగా ఉంటుంది. వాళ్ళ దృష్టి అంతా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణమే. ద సేమ్ టైం ఇంకొక అనుభవం కూడా చెప్పనా? దిగజారిపోయేవాడికి ఎట్లుంటుందంటే దిగే కొద్దీ చిన్నది కూడా ఎంత కనిపిస్తుంది. అక్కడెక్కడో నుంచి చూస్తే చెప్పారు కదా, నోటు పుస్తకంలాగా ఉంటుందా? అమ్మో ఎంత సంపాదించుకున్నానా నోటు పుస్తకం అంతా అనుకుంటాడా? ఇంకా దిగాడు అనుకో, ఆ నోటు పుస్తకం లాంటిది షాట్ అంతా కనిపిస్తుంది. ఇంకా దిగిపోయాడు అనుకో, ఆ షాట్ అంతా ఎకరం కనిపిస్తుంది. ఇంకా దిగిపోయాడు అనుకో, ఆ ఎకరం 5 ఎకరాలు కనిపిస్తుంది. దిగిపోయేవాడికి అంత లోకం గొప్పదిగా కనిపిస్తుంది. ఈ రెండింటిని ఒకేసారి చెప్పాలంటే, ఎక్కేవాడికి లోకం ఎన్నదగినది కాదు, దిగేవాడికి లోకం ఘనమైనదిగా కనిపిస్తుంది. మరి నువ్వు ఆ దృష్టితో ఉన్నావా, ఈ దృష్టితో ఉన్నావా? లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. 3 విషయాలని మీతో చెప్తూ వచ్చాను. నిన్ను నీవు చూసుకునే దృష్టి, ప్రభువుని ప్రభువుగా చూసే దృష్టి, పునాదులు కలిగిన పట్టణాన్ని చూసే దృష్టి. ఈ రాత్రి నీవు తీర్మానం చేసుకోవాలి. నైనా నిజమే, ఆనాడు గుడ్డి భిక్షగాడు కేక వేసినట్లు నేను ఈ రాత్రి ఆశపడుతున్నాను, నాకు దృష్టిని కలుగు చేయనైనా. యేసయ్య ఆనాడు సూటిగా అడిగాడు, ఈనాడు నిన్ను సూటిగా అడుగుతున్నాడు. నేను నీకు ఏమి చేయగోరుచున్నావు? నేనేం చేయాలి? నీకు ఏం కావాలి? నీకు కొదువై ఉన్న దాన్ని గుర్తించి దానినే అడుగుతావా, లేక అనవసరమైన అల్పమైన వాటిలన్నిటిని కోరుతావా? నీకు కొదువుగా ఉన్న వాటిని దృష్టించే, నీకు లేనిది ఏంటో దానిని గమనించే మనసు నీకుందా? ఎందుకు ఇలాగైపోయావు? ఎందుకు అలా అయిపోతున్నారు? ఎందుకు వ్యవస్థ కుట్టుబడిపోతుంది? ఎందుకు కుటుంబం చిన్నాభిన్నాలు అయిపోతుంది? ఎందుకు ఆరోగ్యం లేకుండా క్షీణించిపోతున్నావు? ఎందుకు మనసులో నెమ్మది లేకుండా పోతుంది? వీటన్నిటికీ కారణాలు నువ్వు వెతకాలి. వెతికి ఆయన అడగాలి, నాయన నాకు ఇది కొదువుగా ఉంది, అది నాకు దయచేయవా? నాకు దృష్టి లేదు, నాకు దృష్టిని ఇవ్వవా? నాకు వివేకం లేదు, నాకు వివేకం ఇవ్వవా? నాకు జయం లేదు, నాకు జయం ఇవ్వవా? నాకు కృప లేదు, కృపను ఇవ్వవా? నాకు అభిషేకం లేదు, నాకు అభిషేకం ఇవ్వవా? నాకు తోడు లేదు, నా తోడు నీవు రావా? నువ్వు ఏ కొదువుతో అది నీకు తెలియాలి.
నీకు ఏది కావాలనో అది నువ్వు వివేచించాలి. నీ అవసరం ఏంటో నువ్వు ప్రభుతో చెప్పాలి. ఏనాడు నిన్ను నీవు చూసుకోలేదు. ఏ ఊబిలో నువ్వు ఉన్నావో, ఏ చీకటిలో నువ్వు మగ్గిపోతున్నావో, ఏ స్థితిగతుల మధ్య నీవు ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వల్లే కన్నీరు కారుస్తున్నావో నీకు తెలియదు. ఏదో సంపాదించుకుంటున్నాను కదా, అన్ని సమృద్ధిగానే ఉన్నాయి కదా, నాకేంటి అని అనుకుంటున్నావే. కానీ ఏనాడు కూడా నా స్థితిని నేను ఎరిగి ఉన్నాను అనే అనుభూతికి నువ్వు దిగిరాలేకపోతున్నావు. థ్యాంక్ యూ గాడ్, జీసస్ ఆఫ్ నాజరేత్. ఓ గాడ్, మిమ్మల్ని మీరు చూసుకోండి. నీ కొదువ, నీ అక్కర ప్రభుతో చెప్పు. ఎవ్వరూ ఆ కొదువ తీర్చలేరు. ఎవరు కూడా కొదువని తీర్చలేరు. కొదువ తీర్చగలిగిన సంపదల ఖని అయిన ప్రభు నీ ఎదుటి నిలిచి ఉన్నాడు. ప్రభుని ప్రభువుగా చూడు. ఆయన మనిషి కాదు మాట చెప్పి మాట తప్పిపోవడానికి. ఆయన నరుడు కాదు అబద్ధమాడడానికి. ఆయన శక్తిహీనుడు కాదు బలవంతుడైన దేవుడు. ఆయనకి ఇవ్వవలసిన ఘనత నీవు ఆయనకి ఇస్తే ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకుంటాడు. ఆయనను ఆయనగా చూడు. ఆయనను నీ పూర్ణ మనసుతో ఆరాధించు. పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించు. నీ హృదయంలో ఆయనకు సింహాసనాన్ని స్థాపించు. Oh God. Oh God. ప్రార్థన చేసుకోండి. Oh God. Jesus. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే నా మదిలో నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు.
పరచిన పరివర్తన క్షేత్రము. అమరమైన నీ చరిత్రం, విమలమైన నీ రుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. ఇన్నాళ్ళుగలను స్నేహించి ఇంతగా ఫలింపచేసితివి. ఈశ్వర సంపదలంతటితో అభినయించినే పాడెదను. ఉండలేను, బ్రతుకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుచు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. ఓ స్తోత్రం. కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో, ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో, ఖడ్గము అంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కరువు సేవలో సిరులొలికిందెను నీ వాక్య ప్రవాహమే. గగనము చీల్చి ఓ పైన దీవెన వర్షము కురిపించితివి. ఘనమైన నీ కార్యములు వివరింపనాతరమా, వర్ణింపనాతరమా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. స్తోత్రం. విధి రాసిన విషాద సమసిపోయే నీ దయతో, సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి.
విధి రాసిన విషాద గీతం సమసిపోయే ఈ దయతో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి మమతల వంతెన దాటించి మహిమలో స్థానము నిచ్చితివి నీ రాజ్యములో జ్యేష్ఠులతో యుగ యుగములునే ప్రకాశించగా ఆపైన ఆడమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే ఆ మధ్యలో దీపము నీవే ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే ఆ మధ్యలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుచు నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుచు ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే ఆ మదిలో దీపము నీవే 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 నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదు ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే నా మదిలో నా మదిలో దీపము మదిలో దీపము మదిలో మదిలో ఉదయించు సూర్యుని వలెనే నీ మాటతో ప్రకాశింపచేయుదు ప్రభువా నా కనులను ప్రకాశింపచేయండి నా కనులను తెరవండి నన్ను నేను చూసుకునే దృష్టి నీ మహిమను చూడగలిగిన దృష్టి నిశ్చలమైన రాజ్యాన్ని చూడగలిగిన దృష్టిని నాకు కలిగించమని కోరుకుంటే మీరందరూ చేతులు పైకెత్తి ప్రభువుకు మీ చేతులు మీ జీవితాలు అప్పగించుకోండి మీ కొరకు ప్రార్థన స్తోత్రం మహాగణుడమైన మా తండ్రి పరిశుద్ధుడా మీ ఘనమైన దివ్యమైన నామానికి స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు తండ్రి మీ దాసుని ముఖాంతరముల నుండి
మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై అయ్యా మీ నామమును గణపరుస్తూ ఉన్నాము తండ్రి. శక్తి కలిగిన దేవునిగా, ప్రభావము కలిగిన దేవునిగా, దృష్టి కలిగి చేసే దేవునిగా మా మధ్యలో మీరు సంచరించినందుకు మీకు స్తోత్రములు నాయన. నా తండ్రి దృష్టి కలుగు చేయమని వృట్టివారు మిమ్మల్ని వేడుకొనగా తండ్రి అతనికి దృష్టి కలుగు చేశారు, అతని మనోనేత్రములను వెలిగించారు. ఈ రాత్రి తండ్రి చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ దృష్టిని అనుగ్రహించినందుకు స్తోత్రములు నాయన. మీరు ఏ దృష్టి కలుగు చేస్తారో తేటగా సూటిగా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా మమ్మలను మేముగా చూసుకునే దృష్టి తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకొని మేము ఏ స్థితిలో నుండి ఏ రీతిగా చెక్కబడుతున్నామో, ఏ రీతిగా మమ్మల్ని మేము మార్చుకోవాలో మారు మనసు కలిగి, భక్తి కలిగి, విశ్వాసము కలిగి అయ్యా మమ్మలను మేము పరిశీలించుకొని చూసుకునే దృష్టిని మీరు కలుగ చేయండి నాయన. అనేకులు తండ్రి ఈ దినాన తను ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో బ్రతుకుతున్నారో తెలియని స్థితిలో ఉన్నారు తండ్రి. అయ్యా ఈ దినాన మీ దాసుని ద్వారా, మీ దాసుని ముఖాంతరముల నుండి ప్రతి ఒక్కరి పరిస్థితిని మీరు తెలియచేసినందుకు స్తోత్రములు నాయన. మీ వైపు చూసే నేత్రములను నా తండ్రి దృష్టి కలుగ చేసినందుకై మీ నామమును స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా నీ మహిమను చూసే దృష్టిని మీరు కలుగ చేయండి నాయన. మీరు మహామహిమతో దిగి వచ్చిన వేళ ప్రతి ఒక్కరు నిన్ను చూచుదురుగాక, ప్రతి ఒక్కరు నీ మహిమను ధరించుకొందురుగాక, ప్రతి ఒక్కరు నీ మహిమలో నిత్యము సంతోషించున్నట్లుగా ప్రతి ఒక్కరి అవసరత మహిమలో తీర్చబడునుగాక. ఈ సభలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి తండ్రి నిన్ను చూసే నేత్రములు కలుగు చేయండి, నిన్ను చూసే ఘనతను కలుగు చేయండి, దృష్టిని కలుగు చేయండి. కృప కలుగునుగాక, దృష్టి కలుగునుగాక. తండ్రి శక్తి కలిగిన కార్యాలు ఈ రాత్రి మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రములు నాయన. తండ్రి మహిమ కలిగిన శాశ్వతమైన ఆ రాజ్యమును చూసే దృష్టిని కలుగు చేయండి తండ్రి. ఈ లోకం అశాశ్వతమయ్యా, ఈ లోకంలో అంతయు నా తండ్రి శరీరాశ, నేత్రాశ, జీవపటమే సమస్తము తండ్రి. అయ్యా నీవు నిత్యమైన రాజ్యమును మీరు మాకు అనుగ్రహించుటకు శక్తి కలిగిన దేవుడు అయినందుకు స్తోత్రము నాయన. ఆ మహిమ కలిగిన రాజ్యమును, ఆ పట్టణమును చూసే దృష్టి ప్రతి ఒక్కరికి కలుగునుగాక. దేవుని రాజ్యమును చూసే దృష్టి కలుగునుగాక, దేవుని మహిమను చూసే దృష్టి కలుగునుగాక. ప్రతి ఒక్కరూ తండ్రి నీ మహిమను, మీ రాజ్యమును తలంచుకుంటూ నీ రాకడకై సిద్ధపరచబడుదురుగాక. ప్రతి ఒక్కరు నీ మహిమ కలిగిన రాజ్యము కొరకై సిద్ధపరచబడుదురుగాక తండ్రి. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎందరైతే తీర్మానం చేసుకుంటూ ఉన్నారో, ఎందరైతే నీ మాటలు విని నా తండ్రి తీర్మానం చేసుకుంటూ నిన్ను వేడుకుంటూ ఉన్నారు, ప్రతి ఒక్కరి మనవులు అంగీకరించబడునుగాక, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించబడి ఈ రాత్రి ప్రతి ఒక్కరి జీవితం మీరు వెలిగించినందుకు స్తోత్రములు. ఇదిగో తండ్రి తిరిగి మీ బిడ్డలు ప్రయాణమై వెళుతూ ఉండగా మీరు నా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదమును, సంతోషమును, సమాధానమును, క్షేమమును మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నారు. దృష్టిని కలుగు చేసినందుకు స్తోత్రములయ్యా. మా మనోనేత్రములు వెలిగించినందుకు స్తోత్రాలు, మీ వెలుగును కనపరిచినందుకు స్తోత్రాలు. మీ దాసులు మీరు బలపరిచి శక్తి కలిగిన పాత్రను మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. చక్కటి ఆరోగ్యం, క్షేమమును కలుగు చేసి అయ్యా ఈ సభనంతటిని ఆశీర్వాదకరముగా, ఘనముగా, మహిమకరముగా జరిగించినందుకై మీ నామమును స్తుతిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మరి సభను ఆశీర్వాదకరంగా జరిగించేందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సంతోషం, సమాధానం మనకు సకల పరిశుద్ధులకు, మరి ఈ సభలో పాలు పొందిన దేవుని బిడ్డలకు, కుటుంబస్తులకు, అలాగే దైవజనులకు సదాకాలం దేవుని కృప తోడై ఉండునుగాక. ఆమేన్.